మన జీవితంలో ప్రతిదినం పశ్చాత్తాపం కావాలి. మనము సరి అవ్వాలంటే పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం లేకుండా, మారు మనసు లేకుండా నువ్వు సరిగా లేవు. కాబట్టి ప్రతిదినం మనకు పశ్చాత్తాపం కావాలి, ప్రతిదినం మనకు మారు మనసు కావాలి. అందుకొరకే ప్రవక్త ఎప్పుడు ప్రార్థన చేసినా, ప్రభువా మేము సరిగా చేయలేకపోయినా పనిని బట్టి క్షమించు, మా అవిధేయతను బట్టి క్షమించు, మా యొక్క పొరపాటును బట్టి క్షమించమని ప్రార్థించాడు ఆయన. ప్రవక్త తన జీవితంలో ఆయన దాదాపు ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు ఆయన. అయినా సరే ప్రతిదినం ఆయన మారు మనసు పొందాడు, ప్రతిదినం ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఆయన తనను తాను సరిదిద్దుకున్నాడు ఆయన. హల్లెలూయా. మరి మనం కూడా తప్పకుండా మనం స్పృహలో ఉండాలి, సోయిలో మనం ఉండాలి. ఆయన తన ఆస్తిని నీకు ఇవ్వాలంటే నువ్వు ఒక స్పృహ కలిగిన వానిగా ఉండాలి. స్పృహ లేకుండా నీకు ఆయన ఎత్తబాటు ఇవ్వలేడు ఆయన. మరి ఆ యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే మనల్ని ఆయన ఎత్తబాట్లకు తీసుకొని పోతాడు ఆయన. దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి దయచేసి వర్తమానాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ప్రేమించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నిజమేనా? హల్లెలూయా. మరి ఒకసారి మనం ప్రకటన గ్రంథము 2-3 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము చదవండి. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి. దేని గురించి? దేవుని వాక్యమును గూర్చి. అందరూ వింటున్నారా? అతడు అంటే యోహాను. హల్లెలూయా. దేని గురించి? దేవుని వాక్యమును గూర్చి, వాక్యమును, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి. అది వాక్యాన్ని గురించి ప్రకటించాడు. యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి, సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. అది ఇప్పుడు ఆయన ఏదైతే చూశాడో దాన్ని ఇప్పుడు ఆయన ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా అదే చేయాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యోహాను ఈ కాలపు వధువుకైన సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి యోహాను ఏదైతే 7వ దూత ద్వారా చూశాడో ఆ వాక్యాన్ని ఆయన సాక్ష్యం ఇచ్చాడు, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. మరి అదే ప్రకారంగా విలియం బ్రెన్హామ్ కూడా దేవుని దగ్గర చూశాడా? మరి ఈ కాలపు వర్తమానాన్ని మరి విలియం బ్రెన్హామ్కు బయలుపరిచింది ఎవడు సార్? యేసుక్రీస్తునా? యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి. కాబట్టి దేవుడు తన కలిగిన ప్రత్యక్షతను ఆయన దూతకిచ్చాడు. ఆయన ఎవరికిచ్చాడు? దూతకిచ్చాడు. ఏ దూత అయినా? 7వ దూత. 7వ దూత తాను చూచినంత మట్టుకు ఎవరికి సాక్ష్యం ఇచ్చాడు? యోహానుకి సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, దూత ఏం చేశాడో యోహాను అదే చేస్తున్నాడు. కాబట్టి యోహాను స్థానం నీదైతే నీవు కూడా యోహానులాగా చేయాలి. హల్లెలూయా. కానీ ఈరోజు మనం వాక్యాన్ని పట్టించుకోవట్లేం, యేసుక్రీస్తుని గురించి మనము సాక్ష్యం ఇవ్వట్లేం. అయితే మనం యోహాను స్థానం అయితే మనం తప్పకుండా వాక్యాన్ని గురించి, వర్తమానాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. అదే సార్ మనకు సంతోషాన్ని ఇచ్చేది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక్క ఆత్మను నీవు పరలోకాన్ని తీసుకొని పోతే దానికంటే గొప్ప బహుమానం అనేది మరొకటి లేదు. నిజమేనా? దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఒక్క ఆత్మ యొక్క విలువ 10,000 ప్రపంచాల కంటే విలువైనది. కాబట్టి మీ ధనమును పరలోకంలో సమకూర్చమన్నాడు ఆయన. ఏంటిది మన ధనము పరలోకంలో సమకూర్చుట? ఒక్క ఆత్మను నువ్వు రక్షించినప్పుడు నీ ధనాన్ని పరలోకంలో నీవు సమకూరుస్తున్నావు. హల్లెలూయా. ఆ యొక్క పరలోకంలో డబ్బులతో ఎలాంటి పని లేదండి. డబ్బు అనేది కేవలం ఈ పడిపోయిన నాగరికత మీదే నడుస్తుంది. ఇక్కడ మాత్రమే డాలర్లు, రూపీలు ఇక్కడ మాత్రమే చెల్లుతాయి. పరలోకంలో ఎలాంటి లావాదేవీలు జరగవు. కానీ మీ ధనమును పరలోకంలో దాచిపెట్టమన్నాడు ఆయన. ఏంటిది ఆ ధనము? ఒక ఆత్మను నువ్వు సంపాదించడమే పరలోకంలో నీ ధనాన్ని దాచిపెట్టుటై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మీ ధనాన్ని వృద్ధి చేయండి. మరి ఇప్పుడు ఈ కాలం ఏంటిది? డబ్బును బాగా
వృద్ధి చేస్తున్న కాలం. డబ్బులను ఆ యొక్క ఇన్సూరెన్స్లో పెట్టుబడి పెడుతున్నారు. మరి మీరు బ్రతికుంటే 20 సంవత్సరాలు ఉంటే మీకు ₹1,00,00,000 వస్తాయి. ఒకవేళ నువ్వు ముందుగానే రాలిపోయావా, యాక్సిడెంట్లో చచ్చావా, నీకు ఇంకా 10 కోట్లు వస్తాయి. నీ కుటుంబానికి కొదువు లేకుండా వాళ్ళు బతికేస్తారు. హల్లెలూయా. నిజంగానే ఇది డబ్బుకు కొదవలేని కాలమై ఉన్నది. ఇది తిండికి కొదవలేని కాలమై ఉన్నది. హల్లెలూయా. వస్త్రాలకు కొదవలేని కాలమై ఉన్నది. మరి ఇంటిలో ఒకవేళ గ్యాస్ అయిపోయిందా, మనం బాధపడాల్సిన అవసరం లేదు. జొమాటోలో ఆర్డర్ చేయి, బిర్యానీ పట్టు, బొజ్జ నిండా తిను, శుభ్రంగా బ్రేవ్ మరాను. మనము ఏది చింతపడవలసిన అవసరం లేదు. ఇప్పుడంతా రెడీమేడ్ ఫుడ్ వచ్చేసింది. మరి మేము ఆకలితో పడుకున్నామని చెప్పే కాలం కాదు ఇది. ఆ కాలానికి నూకలు చెల్లిపోయాయి. ఇప్పుడంతా ఇది సమృద్ధి అయిన కాలం. కానీ ఈ కాలంలోనే ఒక కరువు వస్తుందని ఆమోస్ అన్నాడు. అది అన్నపానముల చేత కలుగు క్షేమం కాదు, కానీ యెహోవా వాక్యమును వినకపోవుట చేత వలన వచ్చు క్షేమము. ఇప్పుడు భౌతిక సంబంధమైనది సమృద్ధిగా ఉన్నది. ఒక్కొక్క ఇంటిలో 3 కార్లు 4 కార్లు ఉంటున్నాయి. ఒకప్పుడు సైకిల్ కొనడానికి ఇబ్బందిగా ఉండేది, కానీ ఈరోజు కార్లు ఈఎంఐలో తీసుకోవచ్చు. హల్లెలూయా. మరి లోకానికైతే లోకంలో తిరిగేదానికి కార్లు తీసుకుంటున్నారు. కానీ మనము దేవుని సన్నిధికి రావడానికి ఒక మంచి సౌకర్యం ఉండాలని మనం ఆలోచన చేయట్లేం. మనం ఏది చేసినా దేవుని రాజ్యం కొరకే మనం చేయాలి. మనం బ్రతికున్నదే దేవుని రాజ్యం కొరకు. మనకున్న ధనము, ఆయుస్సు, ప్రాణము, సమస్తమును ఆయన కొరకే మనం ఉపయోగించాలి. డబ్బులు దాచిపెట్టి ఏం చేస్తావు? ఆ దాచిపెట్టే క్రమంలో ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు మనకి ఇచ్చిన దానిని, ప్రతి మంచి ఈవులను దేవుని కొరకు మనం ఉపయోగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి ఆ మాటను కూడా చూస్తారా? ఓకే, ఈ మాట చదవండి. 2వ వచనం 3వ వచనం మళ్ళీ చదవండి. 2, 3 వచనాలు. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. మీకేమన్నా ఈ వాక్యానికి మీకేమన్నా సంబంధం ఉందా? వాక్యానికి మనకేమైనా సంబంధం ఉందా? ఇప్పుడు విలియం బ్రెన్హామ్ వాక్యంగా మార్చబడ్డాడు. యోహాను వాక్యంగా మార్చబడ్డాడు. ఇప్పుడు ఈరోజు నేను కూడా వాక్యంగా మనం మార్చబడాలి. మన వాక్య స్థానంలో కుదుటగా మనం సరిపోవాలి. అక్కడ ఆ వాక్యంలో మన స్థానంలో మనము అమర్చబడాలి. విలియం బ్రెన్హామ్ ఏం చేశాడో యోహాను దాన్నే చేశాడు. యోహాను ఏం చేశాడో ఈరోజు వధువు అదే చేయాలి. వాక్యాన్ని గురించి మనం సాక్ష్యం ఇవ్వాలి. ఈ భౌతిక సంబంధమైన వస్తువులకు కొదవలేని కాలంలో ఒకటి మాత్రం కొదువుగా ఉన్నది. అది ఏదనగా దేవుని వాక్యం వినకపోవటం వలన మరి భూమి పైన ఒక కరువు తాండవిస్తూ ఉన్నది. ఈ భూమి పైన ఒక చీకటి కరువు ఉన్నది. అది ఇప్పుడు ఆ సమృద్ధి అయిన ఆహారం ఎవరి దగ్గర ఉన్నది చెప్పండి? వధువు దగ్గర మాత్రమే ఉన్నది. హల్లెలూయా. ఈ ప్రపంచానికి ఏర్పడిన కరువును తీర్చగల ఆ ఉపాయము అది కేవలము వధువు దగ్గర మాత్రమే ఉన్నది. ఆ రోజు ఐగుప్తులో ఆ కరువును తీర్చగల జ్ఞానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోసేపుకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. యోసేపే లేకపోతే ఆ ఐగుప్తంతా మరి కరువు వలన అక్కడ ఉన్న పశువులు మనుషులందరూ చనిపోయేవారు. కానీ యోసేపును దేవుడు అక్కడికి ఎందుకు పంపించాడు? ఆ రాబోయే ప్రమాదం నుంచి, కరువు నుంచి తప్పించడానికి దేవుడు అక్కడికి యోసేపును పంపించాడు. మరి ఆహారాన్ని కరువు ఏర్పడినప్పుడు యోసేపు అన్నదమ్ములు ఎక్కడికి వచ్చారు? యోసేపు దగ్గరికి వచ్చారు. కాబట్టి మన యోసేపు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనకు సమృద్ధి అయిన వర్తమానపు ఆహారం ఉన్నది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలా? ఎవరైతే కరువులో ఉన్నారో వారి దగ్గరికి ఆహారాన్ని మనం సప్లై చేయాలి. అందుకొరకైనా ముందుగానే ఆయన ఈ వర్తమానాన్ని పంపించింది, యోసేపును పంపించింది. అందుకొరకైనా యోసేపు ఆహారాన్ని దాచిపెట్టలేదు, కానీ ఆహారం కొరకు వచ్చిన వారికి ఆయన ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. సరే, 8:11 చదవండి ఒకసారి. ఆమోసు 8:11. రాబోవు దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును. ఆమోసు ఇప్పుడు ఆయన దీర్ఘదర్శి, ఆయన పక్షిరాజు. ఆయన
మరి తన కాలంలో జరిగిన పరిస్థితిని కాదు కానీ ఈ చివరి కాలంలో ఏం జరుగుతుందో. ఇప్పుడు ఇది ఏ కాలం? ఇది చివరి దినాలు. వాక్యాన్ని పట్టించుకొని దినాలు ఇవి. వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆచారాలు సిద్ధాంతాలు పాటిస్తున్న కాలం ఇది. అవునా? ప్రపంచమంతటా ఆచారాలు సిద్ధాంతాల చేత నింపబడి ఉన్నది. ఈరోజు సంఘాలలో పాటలు తప్ప దేవుని వాక్యానికి ఎక్కడ స్థానం లేదు. వారు కేవలం పెదవులతో మాత్రమే దేవుణ్ణి గణపరుస్తున్నారు. కానీ దేవుడు పెదవులతో ఆరాధించబడేవాడు కాడాయన. ఆయన వాక్యం ద్వారా ఆరాధించబడేవాడు. ఆయన దేవుని ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్నాడు. హల్లెలూయా. కేవలం పెదవులతోనే సంఘ శాఖలలో ఆరాధన జరుగుతున్నది. వారు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. కాబట్టి నీ హృదయము దేవునికి దగ్గర కావాలంటే నీ హృదయంలో దేవునికి స్థానం ఉండాలి. అంటే వాక్యం నీలో స్థానం వహించడమే నీవు దేవునికి దగ్గరగా ఉండుట, నీవు హృదయంతో నీవు దేవుని ఆరాధించుట. కానీ ఈరోజు కేవలం పెదవులు మాత్రమే ఆడుతున్నాయి. చక్కని క్వైర్ గ్రూపు వాళ్ళు సంఘశాఖల్లో ఉన్నారు, చక్కని ఫ్యాడ్ వాయించే వారు ఉన్నారు, చక్కగా తబలా ప్లేయర్లు, ఆ యొక్క కీబోర్డ్ ప్లేయర్లు అందరూ సంఘశాఖల్లోనే ఉన్నారు. వారు చక్కగా సంగీతం ద్వారా పెదవులతో ఆరాధిస్తున్నారు. కానీ మరి వారి హృదయంలో దేవుని వాక్యానికి స్థానము లేదు. హల్లెలూయా. ఈవెన్ ఆ యొక్క మరి జాన్ వెస్లీ, రాజమండ్రి జాన్ వెస్లీ యవనస్తుడు, మరి అందరి చేత మంచి బోధకుడని మరి పిలువబడుతున్నవాడు కూడా అతని హృదయం దేవునికి దూరంగా ఉన్నది. నిజమేనా? అతని హృదయంలో దేవునికి స్థానం లేదు. అతడు కేవలం పెదవులతో మాత్రమే అతని భార్య పాటలు పాడుతున్నారు. వారు దీవారాత్రులు ఎల్లప్పుడూ వాక్యం గురించి సేవ చేస్తున్నామని అనుకుంటున్నారు. మీలాగా ఆదివారం మాత్రమే వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ పాటలు పాడుతూ వాక్యం చదువుతూ ఉంటారు. అయినా సరే వారి హృదయంలో దేవుడు లేడు. అయినా కానీ మనకు బుద్ధి జ్ఞానం రాదు. ప్రభువా, అంత పలుకుబడి ఉన్నవారు రోజు చదువుతున్న ఈ వాక్యము అట్లాంటి వారికి అర్థం కాలేదు. మేము ఏ రోజు బైబిల్ సరిగా చదవలేదు, ఏ రోజు వర్తమానం సరిగా చదవలేదు, మేము ఎన్నడూ నిన్ను వెతకలేదు. ప్రభువా, ఈ వర్తమానం ద్వారా నిన్ను నువ్వు నాకు బయలుపరుచుకున్నావు, నీకు స్తోత్రం ప్రభు అని మనం చెప్తామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పెదవులతో ఆరాధన జరుగుతూ ఉన్నది. నిజమేనా? కానీ దేవుడు ఇప్పుడు దేన్ని అడుగుతున్నాడు? ఆయన మన హృదయాన్ని అంతరంగానే అడుగుతున్నాడు. ఆయన చూసారా? హల్లెలూయా. చదవండి ఆ మాట. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక. ఇప్పుడు ఆమోసు ఈ కాలాన్ని చూస్తున్నాడు. ఆయన ప్రతి సంఘ శాఖను చూశాడు. ఆయన మరి చక్కని క్వైర్ గ్రూప్ ఉన్న వాళ్ళని చూశాడు. ఆయన చక్కగా పాటలు పాడేవారిని చూశాడు. ఆయన అన్ని సంఘాలను చూశాడు. ఆయన కానీ దేవుని వాక్యానికి మాత్రం ఎక్కడ కూడా స్థానము లేదు. మరి ఆమోసు దీర్ఘదర్శినా? ప్రవక్తలంటే ఎవరు? జరగబోయే దానిని ముందుగానే చూస్తారు. వారు జరిగిపోయిన కాలాన్ని చూస్తారు, వర్తమాన కాలాన్ని చూస్తారు, భవిష్యత్ కాలాన్ని చూస్తారు. దేవుడు మరి ఆ యొక్క ప్రవక్తలను ఆ విధంగా ఆయన ఆత్మలో ఎత్తినప్పుడు వారు జరిగిపోయిన దానిని, వర్తమాన కాలాన్ని, ఆ భవిష్యత్ కాలాన్ని వారు చూస్తారు. అందుకొరకు యోహానుతో కూడా దేవుడు అదే చెప్పాడు. నీవు చూచిన వాటిని, వీటి వెంట కలగబో వాటిని, ఉన్న వాటిని చూచినవి అని అంటే జరిగిపోయింది భూతకాలం, ఉన్న వాటిని అంటే వర్తమానం, రాబో వాటిని అంటే అది జరగబోయేది, భవిష్యత్ కాలమై ఉన్నది. యోహాను కూడా ప్రవక్త అయి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇప్పుడు ఆమోసు మరి చక్కని ఈ కాలంలో అయినా మరి వచ్చి మరి అన్ని బాగానే ఉన్నాయి కానీ వాక్యానికి స్థానం లేదని చూశాడు ఆయన. అందుకొరకే ఆమోసు రాసిన మాట ఈ కాలానికి సంబంధించింది. మీరు నమ్మినా నమ్మకపోయినా
అది అక్షరాల ఈ కాలానికి సంబంధించింది. హల్లెలూయా. సంఘ శాఖలు నమ్మినా నమ్మకపోయినా ఆ మాట ఈ కాలానికి చెందినది. అదేనా ఆమోస్ రాసేది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇప్పుడు వింటున్నారా? ఓఫీర్ గారు ఏమన్నా దేవుని వాక్యానికి లోబడుతున్నాడా? మరి ఆ యొక్క హోసన్న జాన్ వెస్లీ ఏమన్నా దేవుని మాటకు లోబడుతున్నాడా? ఆ రాజమండ్రి జాన్ వెస్లీ ఏమన్నా దేవుని మాటకు లోబడుతున్నాడా? ఈరోజు ఉన్న ఈ బడా బడా పాస్టర్లు ఎవరైనా దేవుని వాక్యానికి లోబడుతున్నారా? హల్లెలూయా. మరి అన్నపానాలకు ఎలాంటి క్షామం లేదు, కానీ యెహోవా వాక్యాన్ని వినని ఒక క్షామం ఉన్నది. మరి ఇలాంటి కరువు కాలంలో అయినా నీ దగ్గరికి వర్తమానం పంపాడు ఆయన. మరి వర్తమానాన్ని నేను ఎవ్వరికి ఇయ్యను అని చెప్పి దాచిపెట్టుకుంటే నీవు నిజంగా ఎన్నికలో ఉన్నావా? ఆ సారెపాత విధవరాలు ఏం చేసింది? ఆ కరువు కాలంలో ఆమె తనకున్న దానిని ఏలియాకి ఇచ్చింది ఆమె. హల్లెలూయా. అంటే అది ఏం చూపిస్తున్నది? కరువు కాలంలో నువ్వు వర్తమానాన్ని ఇతరులకు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు అది సమృద్ధి అవుతుంది, నిన్ను అది దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. హల్లెలూయా. ఆ సారెపాత విధవరాలు తన దగ్గర ఉన్న పిండిని అట్లే పెట్టుకుంటే, నూనెని అట్లే పెట్టుకుంటే ఆమె అంతటితోనే ఆమె జీవితం ముగించబడేది. కానీ ఆమె జీవితంలో ఆశీర్వాదం, సంతోషాన్ని చూడాలంటే ఆమె ఆ కరువు కాలంలో దానిని ఇతరులకు ఇవ్వాలి. ఎంతమంది గ్రహిస్తున్నారు? హల్లెలూయా. కాబట్టి కరువు కాలంలో మనం అదే చేయాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును. ఇప్పుడు చూడండి, విమానాలలో దేశ విదేశాలు తిరుగుతున్నారు. మరి ఎక్కడైనా ఈ బైబిల్ జ్ఞానం దొరుకుతుందా అని. అయితే మనం అలాగ తిరగవలసిన అవసరం లేదు. దేవుడే కొండల్లోనికి వర్తమానం పంపించాడు, ఈ లోయల్లోనికి వర్తమానం పంపించాడు, ఈ మారుమూలలోకైనా వర్తమానం పంపించాడు ఆయన. మన దీర్ఘదర్శి విలియం బ్రెనాం చెప్పాడు, ఈ వర్తమానం ప్రతి లోయల్లోనికి వెళ్తుంది, ప్రతి కొండల్లోనికి వెళ్తుంది, ప్రతి మారుమూల ప్రాంతానికి వెళ్తుంది. ఎందుకనగా దేవుడు తన వధువునైనా ఆ చిన్న చిన్న ప్రాంతాల్లో ఎన్నుకున్నాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా తన వధువును ఎన్నుకున్నాడు ఆయన. తన వధువు ఎక్కడ ఉంటుందో అక్కడికి ఈ వాక్యం వస్తుంది. ఈ వాక్యం ఎవరో కాదు, స్వయంగా దేవుడే. మనం ఆయనను వెతకలేదు, కానీ ఆయనే వెతుక్కుంటూ వచ్చాడు. మహిమలో నుండి వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. ఇప్పటికీ దేవుని వాక్యం నిన్ను నన్ను వెతుకుతూ ఉన్నది. ప్రభువా, నన్ను వెతుక్కుంటూ వచ్చిన ఈ వాక్యం కొరకై నీకెంతో వందనములు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నిజంగానే పలానా అమెరికాలో దేవుని వాక్యం ఉంది, మీరు అక్కడికి పోయి నేర్చుకోవాలంటే మనం పోయేవారమా? మనకేముంది? ఆస్తి లేదు, డబ్బులు లేవు. మనం అలాగా డబ్బులు పెట్టి కొనేదైతే ఎందరో ధనవంతులు మనకంటే ముందుగా వెళ్ళిపోయేవారు. మనము మరి ఆ 35 సంవత్సరాల నుంచి ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వ్యక్తిలాగా అట్లే మిగిలిపోయేవారు. అందుకే ఆ కోనేటి దగ్గర పడి ఉన్న వానికి దేవుని కృప కావాలి. అలాగనే ఏ ఆర్థికంగా స్తోమత లేని మన దగ్గరికి దేవుడే కృప చేత దిగి వచ్చాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఏదన్నా సరే గవర్నమెంట్ బడిలో చదివియాలంటే డబ్బులు పెడితేనే వాళ్ళు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఒకే ఇంటిలో ప్రైవేట్ బడికి పోయేవారు ఉంటారు, గవర్నమెంట్ బడికి పోయేవారు ఉంటారు. గవర్నమెంట్ బడికి పోయే పిల్లలకు కనీసం పెన్సిల్ ఉందా లేదా చూసుకోరు, పలక కొనియరు, నోట్బుక్ కొనియరు. అదే ప్రైవేట్ బడికి పోతే, నాయనా ఈరోజు సార్ ఏం చెప్పిండు, నీ హోంవర్క్ ఏంటిది? హల్లెలూయా. ఇప్పుడు ఆ తేడాను వారు చూపిస్తున్నారు అక్కడ. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇప్పుడు అందుకు దేని విషయంలో నేను మాట్లాడుతున్నాను? అలాగనే ఈరోజు మనం డబ్బులు పెట్టేది ఉంటే, ఒకవేళ డబ్బులు పెట్టి పుస్తకాలు కొనేది ఉంటే అప్పుడు మనకు విలువ అర్థమయ్యేది. ఈరోజు దేవుడు సమస్తమును మనకు ఉచితంగా ఇస్తున్నాడు కాబట్టి మనం దీన్ని పెద్దగా చదవాలని అనుకోవట్లేం. హల్లెలూయా. మరి మొన్నటికి మొన్న కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు. మరి ఒక అమ్మాయి సాక్ష్యం ఇస్తున్నది, నేను ఈ ప్రిపరేషన్ కొరకు కనీసం మొబైల్ ఫోన్ నేను వాడలేదు, 18 గంటలు నేను
ప్రిపేర్ అయ్యాను. హల్లెలూయా. మరి ఐఏఎస్ కావడానికి అంత ప్రిపరేషన్ కావాలంటే, మరి పరలోకం పోవాలంటే దివారలాగా ఆ వీధి ఈ వీధి తిరిగి ఆ మాటలు ఈ మాటలు వదిలిపోతూ మాటలు పలికి ఇక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ పరలోకం కూడా నేను ఏమనుకున్నావు, ఇక్కడ బలాదూరుగా ఫోన్లో మాట్లాడిన పిచ్చోడుగా జీవించిన మళ్ళీ ఇక్కడ పరలోకం వచ్చిన అదిరా. నాలాగా ఎవడైనా ఉన్నాడా? అట్లా అనుకుంటున్నారా? అట్లా పిచ్చోళ్ళని పరలోకం తీసుకొని పోడు సార్ ఆయన. నీవు తప్పకుండా ప్రతి సమయంలో వాక్యం పట్ల నీవు ఆసక్తిని కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, వారు తిరుగుదురు. చదవండి, ఆ మాటను చదవండి. ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. అది వారికి దొరకదు. చాలా మంది వర్తమానాన్ని ఎక్కడ ప్రభువా ఈ సత్యమైన వాక్యం ఎక్కడుందని వెతుకుతున్నారు. నిజమేనా? వెతుకుతున్నారా లేదా? కానీ దేవుడు అంటున్నాడు వారికి అది దొరకదట. అందుకొరకే బైబిల్లో ఉంది, వెదకని వారికి నేను దొరికి తిని, వెదకని వారికి నేను దొరికి తిని. హల్లెలూయా. ఎందుకు? వారు దేవుని ఎన్నికలో లేరు కాబట్టి. వారు ఎన్ని సముద్రాలు దాటినా, ఎన్ని విమానాలు ఎక్కినా, ఎన్ని దేశ విదేశాలలో వారి ప్రసంగాలు చేసినా ఈ సజీవమైన వాక్యము వారికి దొరకదు. హల్లెలూయా. ఇది ఎవరికంటే ముందు దేవుని చిత్తంలో ఉన్న వారికి మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా నువ్వు ముందు దేవుని చిత్తంలో ఉంటే నువ్వు వాక్యం పట్ల శ్రద్ధను ఆసక్తిని కలిగి ఉంటావు. ఈ వాక్యాన్ని నువ్వు ఈ వాక్యం కొరకు పోరాటం చేస్తావు. హల్లెలూయా. చదవండి. ఆ దినమందు చక్కని కన్యకలను. సరే, ఆ తర్వాత మరొక మాట మనం చదువుదాం. ఇప్పుడు యోహాను సువార్త, ప్రకటన గ్రంథము. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఉన్నారా? చదివేవారు ఉన్నారా? ఒక్క వర్తమానం కూడా పూర్తి చేయని వాళ్ళు ఉన్నారా? ఇంకా ఇప్పుడు వర్తమానం ఏం చెప్తున్నది? వాక్యం ఏం చెప్తున్నది? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. ఇప్పుడు ఏం చేయాలి? ఈ వర్తమానాన్ని చదవాలా? ఎంతమంది చదువుతున్నారు? చదివితేనే నీ లోపల ఆ ఉత్తేజం పొంగుతుంది. చదివితేనే నీ లోపల ఉన్న జీవజలపు ఊటలు పొంగి బొర్లుతాయి. అప్పుడే నువ్వు ఎక్కడికైనా పరిగెడతావు. చదవకుండా నువ్వు సువార్త చేయడం అసాధ్యం. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును. చదువు వచ్చిన వాడు తప్పకుండా చదవాలి. నీకు దేవుడు చదువు ఇచ్చింది దేని కొరకు చెప్పండి? వాక్యం చదవడానికే. ఇప్పుడు మనం ఆ యొక్క దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడిన ఆ వర్తమానంలో దేవుడు ఆదామును ఎందుకు నిర్మించాడు? ఆదాములో ఆయన ప్రధాన భాగముగా ఉండగోరేదానికి. ఇప్పుడు ఆయన నీకు చదువు ఇచ్చాడంటే ఆ చదువు ద్వారా ఎవడు ప్రధాన భాగంగా ఉండాలి? దేవుడే ప్రధాన భాగంగా ఉండాలి. నీ చదువు ద్వారా నువ్వు వర్తమానం చదవాలని, నీ చదువు ద్వారా వాక్యాన్ని చదవాలని దేవుడు నీకు 2 చేతులను ఇచ్చింది. ఆ 2 చేతుల ద్వారా ఆయన మహిమ పొందాలని. ఈ 2 కాళ్ళు ఇచ్చింది దేని కొరకంటే నీ 2 కాళ్ళు దేవుని మందిరానికి నడవాలని, దేవుని సువార్త కొరకు ఉపయోగపడాలని. ఆయన నీ శరీరం అంతటితో ఆయన మహిమ పొందగోరుచున్నాడు. ఆయన నీ శరీరంలో ఆయన ప్రధాన భాగంగా ఉండగోరుతున్నాడు ఆయన. కానీ నువ్వు దేవునికి సెకండరీ అనుకుంటున్నావు, లోకాన్నేమో మొదటి స్థానం ఇస్తున్నావు. కాదు సోదరుడా, ప్రధాన స్థానము దేవునిదే. దేవుడే నీ జీవితంలో ప్రధాన భాగంగా ఉండాలి. దేవుడే నీ జీవితంలో మహిమ పొందాలి. అందుకొరకు నీకు ఆయన మంచి అవయవాలను ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన చదువు రాని వాడు ఏం చేయాలి? వినాలి. చదువు వచ్చిన వాడు చదవాలి, చదువు రాని వాడు వినాలి.
విన్నా చదివినా ఒక్కటే అని మన ప్రవక్త అన్నాడు. వినినను చదివినను ఒక్కటే అని మన ప్రవక్త అన్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం నీకు ఈ యొక్క జీవజలం ఎందులో ఉన్నది? వాక్యంలో ఉన్నది, వర్తమానంలో ఉన్నది. కాబట్టి నువ్వు దాన్ని చదువుతున్నప్పుడు నీ లోపల ఒక ఉత్తేజం అనేది వస్తుంది, ఒక బయలుపాటు అనేది వస్తుంది. హల్లెలూయా. చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఇప్పుడు దీన్ని చదవాలి లేదా వినాలి, ఆ ప్రకారంగా దీని ప్రకారంగా మనం జీవించాలి. మరి మీరు జీవిస్తారా లేదనేది నాకు సంబంధం లేదు, అది. హల్లెలూయా. మరి కొన్ని ప్రమాదకరమైన స్థలాలకు పోయినప్పుడు మరి ప్రవక్త అన్నాడు, నీవు భయంకరమైన అరణ్యంలోనికి పోయినప్పుడు నీకు తప్పకుండా ఒక మార్గదర్శి కావాలి, తప్పకుండా నీకు ఒక గైడ్ కావాలి. ఆ గైడ్ అంటే ఆల్రెడీ ఆ అరణ్యముని గురించి అతడు అనుభవం గలవాడు, దిక్సూచి. కాబట్టి అతడు నీకు ఒక దిక్సూచి అయి ఉన్నాడు, మార్గదర్శి అయి ఉన్నాడు. పాతకాలంలో మరి ఆ యొక్క ఓడ నావికులు ఎటైనా పోవాలంటే ఆ దిక్సూచిని తీసుకొని పోయేవారు. ఆ దిక్సూచి ప్రకారంగానే ప్రయాణం చేయాలి, లేకపోతే ఏదో ఒక దీవిలో చిక్కుకొని వారు మరణించేవారు. కాబట్టి ఈరోజు మన యొక్క మార్గదర్శి ఎవరనగా దేవుడే మన మార్గదర్శి, పరిశుద్ధాత్ముడే మన మార్గదర్శి. మరి అలాగనే మన సంఘ కాపరి మనకు ఒక మానవ సంబంధమైన మార్గదర్శి అయి ఉన్నాడు. మరి అతడు, ఇదిగో కుమారుడా, నువ్వు ఈ కాలు ఇక్కడ జాగ్రత్తగా పెట్టాలి, లేనట్లయితే ఇది ఒక జారుడు బండ, నీవు ఇక్కడి నుంచి సరిగా పాదాన్ని మోపకపోయావా నీవు ఇక్కడి నుంచి జారి లోయలో పడిపోతావు. హల్లెలూయా. లోయలో పడిపోయావా, అక్కడి నుంచి నిన్ను ఎవరు కూడా రక్షించలేరు. ఇక నీవు కేవలం ఒక పీనుగులాగా మారి వస్తావు బయటికి. కాబట్టి మనకు మార్గదర్శి కేవలం చెప్పగలడు, కానీ అతను చెప్పినట్టుగా వినాలా వినకూడదా, అతని యొక్క సలహాలు సూచనలు పాటించాలా లేదనేది ఆ యాత్రికుని యొక్క ఇష్టం. హల్లెలూయా. ఒకవేళ నేను మార్గదర్శి లేకుండా కూడా నేను దాటగలను అంటే నువ్వు దాటగలవో లేదో నాకు తెలియదు. అయితే దేవుడు మనం దాటలేమనే ఆయనే మధ్యవర్తిగా వచ్చాడు, ఆయనే మార్గదర్శిగా వచ్చాడు. అందుకొరకే ఆ ధనవంతుడు మరి మార్గదర్శిని నిరాకరించాడు. అయ్యా, నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలని అడిగాడు. అప్పుడు ఆయన దేవుడు అన్నాడు, నన్ను నువ్వు మార్గదర్శిగా ఎంచుకో, నా నాయకత్వాన్ని నువ్వు స్వీకరించు. కానీ ఆ యవ్వనస్తుడు దేవుని యొక్క నాయకత్వాన్ని అంగీకరించలేదు. దేవుని యొక్క నాయకత్వాన్ని అంగీకరించినందున ఎక్కడున్నాడు వాడు? పాతాళంలో ఉన్నాడు. కానీ ఆ యొక్క లాజరు తన జీవితంలో ఏ ధనము లేకపోయినా దేవుణ్ణి అతడు మార్గదర్శిగా కలిగి ఉన్నాడు, దేవుణ్ణి నాయకుడిగా కలిగి ఉన్నాడు. అందుకొరకే లాజరు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో యాత్రికులం, పరదేశులమైన మనకు తప్పకుండా ఒక మార్గదర్శి కావాలి, తప్పకుండా ఒక గైడ్ మనకు కావాలి. అదే ఈ గడియ వర్తమానము, అదే మనకు ఈ వర్తమానం బోధించే ఒక సేవకుడై ఉన్నాడు. అతని మాటలు మనం వింటే మనం సురక్షితంగా ఉంటాం. లేదు, కాదు, కూడదనంటే రేపు తీర్పు దినాన మనం నిలబడవలసి ఉంటుంది. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి, కానీ లోపల ఉన్న ఆరోగ్యం చెడిపోయినా పర్వాలేదు. లోపల ఉన్న వ్యక్తికి మందులు ఇవ్వకపోయినా వాడు కుంగి కృషించిన వాడిని పట్టించుకోకండి. కానీ బయట ఈ పురుగులు బట్టి ఈ దేహానికి మాత్రం, నాయనా ఏమైనా జరిగిందా, బాగానే ఉన్నావా, అన్నం ఏమైనా తింటావా, నీళ్ళు ఏమైనా తాగుతావా, వాడి బాగోగోలే ఎప్పుడు. కానీ లోపల ఉన్నవానికి నీ దాహం ఏంటిది, నీ ఆహారం ఏంటిది, హల్లెలూయా, నీకు ఎలాంటి ఆహారం కావాలి అని ఎప్పుడైనా అడిగేదే లేదు. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు, ఒక 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 వ్యక్తి వచ్చి, ఇదిగో నా లోపల 2 కుక్కలు పోరాటం చేస్తున్నాయి, మరి అందులో ఏది గెలవగలదు అని ప్రవక్తను అడిగాడు. ఆయన ప్రవక్త అన్నాడు, సహోదరుడా, నీవు ఏ కుక్కకు ఆహారం ఎక్కువగా పెడతావో ఆ కుక్క మాత్రమే గెలుస్తుంది. 3 పూటలు బిర్రు కదని గుర్రూరు గుర్రూరు నిద్రపోతే ఇంకా ఏ కుక్క గెలుస్తుంది చెప్పండి? ఏ కుక్క గెలుస్తుంది? పేతురు గారు చెప్పండి.
నల్ల కుక్కే నా గెలిచేది. ఇది నల్ల కుక్క. ఇది ఈ శరీరం ఏంటిది? నల్ల కుక్క. లోపల ఒకటి తెల్ల కుక్క ఉన్నది. నువ్వు తెల్లదానికి ఆహారం పెడితే తెల్లది గెలుస్తుంది, నల్లదానికి ఆహారం పెడితే నల్లదే గెలుస్తుంది. నల్లది గెలిస్తే నువ్వు ఓడిపోయినట్టే. దీన్ని కాదు మనం పోషించాల్సింది. హల్లెలూయా. అందుకొరకే వారు నల్ల కుక్క కొరకు పని చేయలే. ఇదిగో ఆ యొక్క పౌలు గారు అన్నాడు, మరణమాని ముల్లెక్కడ. కాబట్టి నల్ల కుక్క బలైపోయినా పర్వాలేదు, లోపలిది ఒకటి సురక్షితమైనది ఒకటి ఉన్నది. దాని కొరకే వారందరూ తలకిందులుగా సిలువ వేయబడ్డారు. ఈ శరీరాన్ని కాపాడుకునే దానికి వారు ప్రయత్నం చేయలేదు. ఈ శరీర సుఖాన్ని వారు కోరుకోలేదు. తమ శరీరాలను వారు నలగొట్టుకున్నారు. ఓ క్రీస్తు కొరకు వారు తమను తాము అర్పించుకున్నారు, బలిగా అర్పించబడ్డారు. వారి యొక్క తండ్రి యేసుక్రీస్తు ఏ విధంగా అయితే అర్పించుకున్నాడో వారు కూడా ఆ విధంగా దేవుని కొరకు అర్పించుకున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవునిలో రావడం అంటే అన్ని సుఖభోగాలు రావడం కాదండి. నీవు ఆత్మ సంబంధంగా నీవు సరిగా ఉండడమే దేవునిలో నువ్వు సరిగా ఉన్నావని దానికి రుజువు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ జాగ్రత్తగా వాక్యాన్ని గ్రహిస్తున్నారా? కాబట్టి ఈరోజు మనము తప్పకుండా వాక్యంతో పోషించబడాలి. మరి అదే మనం మార్గదర్శిని వెంబడించాలి. మరి ఆ ధనవంతుడు మార్గదర్శిని నిరాకరించినందున, ఆ ధనవంతుడు నాయకత్వాన్ని నిరాకరించినందున అతడు ఒకరోజు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు. కాబట్టే దేవుడు మనల్ని మరి విడిచిపెట్టకుండా ఆయన ఈ చివరి కాలంలో ఆయనే మార్గదర్శిగా వచ్చాడు. ఆయనే మనకు నాయకుడిగా ఉన్నాడు. మరి మనము ఒక వాక్యం కింద, శిరస్సు కింద మనం కూడుకొని ఉన్నాం. మానవ శిరస్సు కింద మనం లేం. మనకు శిరస్సు ఎవరు చెప్పండి? వాక్యమే మన శిరస్సు, దేవుడే మన శిరస్సు. ఆ శిరస్సుకు ఈ శరీరం చక్కగా అతుక్కోవాలి, అతకబడి ఉండాలి. అప్పుడే శిరస్సులో ఉన్న జీవము శరీరంలోనికి వస్తుంది. మరి ఈ మొండెం నుంచి, ఈ శరీరం నుంచి శిరస్సును వేరు చేస్తే ఈ దేహానికి ఏమైనా విలువ ఉంటుందా? కాబట్టి ఈరోజు సంఘ శాఖలకు ఎందుకు విలువ లేదు? శిరస్సు ఒక చోట ఉన్నది, మొండెం మరొక చోట ఉన్నది. కాబట్టి కరెక్ట్గా అది అతికించబడాలి. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చదవండి సార్. వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. గైకొని వారును ధన్యులు. అయిపోయింది. సరే. ప్రభు యొక్క రెండవ రాకడ 39వ పేరా? ప్రభు యొక్క రెండవ రాకడ 39వ పేరా? మరియు చూడు, సంఘము ఏ విధంగా నిర్లక్ష్యంగా కూర్చొని ఉన్నదో. ప్రవక్త ఏమంటున్నాడు? సంఘము ఏ విధంగా నిర్లక్ష్యంగా కూర్చొని ఉన్నదో. సంఘానికి ఇక చైతన్యమే లేదు. సంఘం లోపల అసలు చైతన్యమే లేదు. వారిని నువ్వు కష్టం మీద మేలుకొల్పవలసి వస్తుంది. లేనైనా లే, ప్రార్థన చేయి, వాక్యం చదువు, వర్తమానం చదువు, సువార్త చేయి అంటే ఇదంతా ఇప్పుడు ఏంటిది? నిర్లక్ష్యం. హల్లెలూయా. సంఘానికి ఒక చైతన్యమే లేదు, చైతన్యమే లేదు. వారిని నీవు కష్టం మీద మేల్కొల్పవస్తుంది, మేల్కొల్పవలసి వస్తుంది. ఆ స్థితిలోనికి వారు వస్తారని బైబిల్ చెప్తుంది. ఆ స్థితిలోనికి వారు వస్తారని బైబిల్ ముందే చెప్పింది. వారు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దేవుని కంటే. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి మహిమ కలుగును గాక. మరి దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమించేవారు. మన ప్రభు ఆయన రాకడను ఆలస్యం చేయును. మన ప్రభు తన రాకడను ఆలస్యం చేయును అని వారు చెప్పుదురు. మరియు వారు ఒకరినొకరు చూడండి. అంటే మనము ఎన్నికలో ఉన్నాం కాబట్టి మనం నిర్లక్ష్యంగా జీవించినా ఆయన లేటుగా వస్తాడు, ఏం కాదు అని అనుకుంటారట. మన ప్రభు ఆయన రాకడను ఆలస్యం చేయును అని వారు చెప్పుదురు. మరియు వారు ఒకరినొకరు మృంగుచు, కరుచుకుంటూ, పొట్లాడుకుంటూ మొదలగైనవి చేయిచూ ఉందురు. హల్లెలూయా.
ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన లేటుగా వస్తాడులే, ఇప్పుడే రాడాయన, ఎప్పటి నుంచో వస్తాడని విలియం బ్రినామ్ ఎప్పటి నుంచో బోధించాడు. ఆయన 50వ సంవత్సరం నుంచి 49వ సంవత్సరం నుంచి ఇదిగో రేపు ఆయన వస్తున్నాడు, ఎల్లుండి వస్తున్నాడు అని చెప్పాడు. ఆయన ఇప్పటికీ 70 సంవత్సరాలు అయింది, ఏమన్నా వచ్చాడా? కాబట్టి ఇప్పుడే రాడాయన అని విశ్వాసులు అనుకుంటారట, వర్తమాన విశ్వాసులు. మరి వారు ఒకరినొకరు మృంగుచు కరుచుకుంటూ కొట్లాడుకుంటూ లేవా? ఇవి భార్యాభర్తలు ఖర్చుకోవట్లేరా, కొట్లాడుకోవట్లేరా? మరి కుటుంబాలలో ఈరోజు సమాధాన స్థితి ఉన్నదా? తల్లికి బిడ్డకు మధ్యలో సమాధానం ఉందా? కుమారుడికి తండ్రికి మధ్యలో సమాధానం ఉందా? తండ్రి మాటకు లోబడి పిల్లలు ఈరోజు కుటుంబాల్లో ఉన్నారా? భార్య భర్తకు లోబడుతూ ఉన్నదా? భర్త భార్యను ప్రేమిస్తూ ఉన్నాడా? ఈరోజు మనం అంతా సర్దుకొని రెడీగా ఉన్నామా? ఉందా? పరిస్థితి ఉందా ఈరోజు? లేదు, అసలు ఏ మాత్రం లేదు. అత్తకు కోడలకు సమాధానం లేదు, కానీ హృదయంలో తట్టడి పెట్టుకొని ఉంటారు. అంటే సార్, అది చూడ్డానికి తోక ఉండదు, కానీ భూమి కంటే బరువు ఉంటుంది సార్. అది లేవదు కాటని చూస్తే లోపల చాలా బరువు ఉంది. భూమి కంటే బరువైనవి 3 గలవని సొలొమోను అన్నాడు. ఈ అసూయ కూడా అందులోనిది ఒక భాగం. హల్లెలూయా. మరి అత్తను చూసి కోడలను చూసి అత్త మూతి మార్చేవారు కూడా ఇక్కడ సరిగా జీవించకుండా పరలోకం పోవాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వర్తమాన సంఘంలో ఉన్న అత్తలు, కోడళ్ళు, మరి తండ్రులు, కుమారులు, మరి భార్యాభర్తలు సరైన జీవితం జీవించకుండా వారు పరలోకం పోవాలని ఈ వర్తమానంలో ఉన్నవారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అదేనా మనం చూస్తున్నాం. మేఘం వచ్చింది, అదే రెండవ రాకడని చెప్పేవారు సినిమా పాటలకు నాట్యం ఆడుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, పొగాకు నవ్వులుతున్నారు, సినిమాలు చూస్తున్నారు, సీరియల్ చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళెవరు? ఆ విధంగా ఉండి కూడా వారు దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ అది జరిగే కార్యం కాదు. అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి మేఘమే రెండవ రాకడట, యేసు ప్రభు వచ్చేసాడట. ఇప్పుడు మేఘం బహిర్గతమా? అది అదృశ్యంగా జరిగిందా, బహిరంగంగా జరిగిందా? చెప్పండి సార్. 1963లో ఉన్న ఆ యొక్క మేఘాన్ని సైన్స్ కూడా ముద్రించిందా లేదా? ఇప్పుడు ఆయన బహిరంగ రాకడనా వచ్చేది, అదృశ్య రాకడనా? ఆయన ఏమన్నాడు? ఆయన కుమారునికైనను ఆ గడియ ఆ దినము తెలియదు అన్నాడు ఆయన. ఎత్తబడుటలో ఈ కార్యాలు ఇవన్నీ ఉంటాయా? ఎత్తబొట్ట జరిగితే మనం ఎవరికి కనిపించం. సమాధులు తెరవబడతాయి. తెరవబడ్డాయా? హల్లెలూయా. సరే, చదవండి సార్. ఆయన రాకడను ఆలస్యం చేయును అని వారు చెప్పుదురు. మరియు వారు ఒకరికొకరు మృంగుచు కరుచుకుంటూ పోట్లాడుకుంటూ మొదలగునవి చేయిచూ ఉందురు. ఆ గడియే ఇది అవుతుంది. ఆ గడియే ఇది అవుతుంది. ఇప్పుడు ఉన్నారు అందరు ఇక్కడే. ప్రభు యొక్క రెండవ రాకడే ఎన్నో పేరు? అది 19వ పేరా? 39. లాస్ట్ పేరేనా అది? 39 అండి, ఒకటే పేరు. మరియు వారు ఒకరినొకరు మృంగుచు కరుచుకుంటూ పోట్లాడుకుంటూ మొదలుగానే చేయిచు ఉందురు. ఆ గడియే ఇదవుతుంది. అంటే ఇప్పుడు ఈ చివరి గడియని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. అట్లాంటి గడియ ఏదైనా ఉందంటే అది ఇదే ఉన్నది. హల్లెలూయా. మరి దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని ఏ వ్యక్తి కూడా లేదండి. హల్లెలూయా. ప్రతిదినం ప్రార్థించాలి, ప్రతిదినము వాక్యం చదవాలి, ప్రతిదినం వర్తమానం చదవాలి,
ప్రతిదినం సువార్త ప్రకటించాలి. ఇదంతా దేంట్లో భాగం ఇది? నువ్వు ఎత్తబాట్లో భాగం ఇది. ఆయన రాకడగురు కనిపెట్టడంలో భాగం ఇది. కాబట్టి ఆ నాణాన్ని పోగొట్టుకున్న స్త్రీ ఊరక మౌనంగా ఉండలేదు. ఆమె వెంటనే దీపాన్ని వెలిగించింది, చీపురు పట్టింది, ఆమె ఇల్లులంతా ఊడ్చింది. ప్రవక్త అంటున్నాడు, ఆమె ప్రతి గోడను ఆమె రుద్ది ఉన్నదట. ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఆ ఫ్లోర్ను ఆమె గట్టిగా రుద్ది ఉన్నదట. ఎప్పటి వరకు? ఆ నాణము దొరికేంత వరకు. ఆ నాణం ఏదో కాదు, అదే పరిశుద్ధాత్మ. నీవు పరిశుద్ధాత్మను పొందేంత వరకు నువ్వు విశ్రాంతి తీసుకొనవు. ఎందుకంటే ఎందుకు ఆ స్త్రీ ఏ గడియలో తన నాణాన్ని పోగొట్టుకున్నది? ఆ చీకటి పడిన గడియలో. తన యొక్క పురుషుడు వచ్చే వేళైనది. ఆయన వచ్చాడు అంటే ఆ నాణం మీదని అడుగుతాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? పెళ్లి ప్రమాణంగా ఏమిచ్చాడు ఆయన? నాణాన్ని ఇచ్చాడు ఆయన. మనకు నాణం అనగా పరిశుద్ధాత్మయే. హల్లెలూయా. మనము క్రీస్తుకు వివాహం చేయబడ్డాం. మనకు ఆయన పెళ్లి ప్రమాణంగా ఆయన నాణాన్ని ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. మరి 9 కృపావరాలు ఉన్నాయా? మరి 10ది పరిశుద్ధాత్మ. మనకు 9 ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏం కావాలి? అసలైనది 10ది కావాలి. ఈ స్త్రీ కూడా ఆ చీకటి వేళలో ఏం పోగొట్టుకున్నది? ఒక వెండి నాణాన్ని పోగొట్టుకున్నది. హల్లెలూయా. కాబట్టి ఆ నాణాన్ని వెతకవలసిన సమయము అది ఈ సమయమే. మరి కాబట్టి ఎంతమంది వెతుకుతున్నారు? నువ్వు ఎక్కడ వెతకగలవు? సార్ మేము కూడా నాణం వెతకడానికి పోతాం, మరి మాకు ఒక టార్చ్ ఇవ్వండి అంటే నువ్వు దాన్ని ఎక్కడ వెతకగలవు? మోకాళ్ళ పైన నువ్వు వెతకగలవు. వాక్యం చదవడం ద్వారా వెతకగలవు. సువార్త ప్రకటించడం ద్వారా వెతకగలవు. అదే నువ్వు పోగొట్టుకునే నాణ్యం. హల్లెలూయా. మరి చూడండి, కొందరు మనుషులు పశువులు ఉంటారు. మరి ఎందుకు బతుకుతారో వాళ్ళకే తెలియదు. ఇది అవుతుంది, ఇది అవుతుంది, ప్రతిదీ సంసిద్ధమైనది, అది ఎలాగున్నదో అలాగుననే పుటలు తిరగవేయబడినవి. ప్రభు యొక్క రాకడ అది సంసిద్ధం. ప్రభు యొక్క రాకడ అది సంసిద్ధం. కింది చదవండి. లూథర్ సంఘము దాని యొక్క వెలుతురును పోగొట్టుకున్నది. లూథర్ సంఘము దాని యొక్క వెలుతురును పోగొట్టుకున్నది. మెథడిస్టు సంఘము దాని యొక్క వెలుతురును పోగొట్టుకున్నది. బ్యాప్టిస్టు సంఘము దాని యొక్క వెలుతురును పోగొట్టుకున్నది. పెంతెకోస్తు సంఘము దాని యొక్క వెలుతురును పోగొట్టుకున్నది. వాటికి ఇచ్చిన వెలుతురేంటిది? దేవుడు ఆ కాలపు వాక్యమే పరిశుద్ధాత్మ. వారికి ఇచ్చిన ఆ వెలుగు లేదా ఆ నాణాన్ని వారు పోగొట్టుకున్నారు. మెథడిస్టులు పోగొట్టుకున్నారు, లూథరన్లు పోగొట్టుకున్నారు, బ్యాప్టిస్టులు పోగొట్టుకున్నారు, పెంతెకోస్తు వాళ్ళు పోగొట్టుకున్నారు. దాని యొక్క వెలుతురును పోగొట్టుకున్నది. ప్రతి ఒక్క దీపము ఆరిపోయినట్లుగా అగుపిస్తుంది. సార్ వాళ్ళ దీపాలతో పాటు మా దీపం కూడా ఆరిపోయింది. ఆరిపోలేదా? పెంతెకోస్తు వారు, హోలీనెస్ వారు, మెథడిస్ట్ వారు ఎలాగూ ప్రవర్తిస్తున్నారో ఖచ్చితంగా అలాగే ప్రవర్తిస్తున్నారు. మెథడిస్ట్ వారు బ్యాప్టిస్ట్ వారి వల్లే ప్రవర్తిస్తున్నారు. బ్యాప్టిస్ట్ వారు లూథరన్ వారి వల్లే ప్రవర్తిస్తున్నారు. లూథరన్ వారు క్యాథలిక్ వారి వల్లే ప్రవర్తిస్తున్నారు. అదంతా కూడా ఒక పెద్ద పాపపు ఉండలోనికి తిరిగి వెళ్ళిపోయినది. అవునది నిజం. మనం కడవరి కాలంలో ఉన్నాము. ప్రభు యొక్క రాకడ. కడవరి కాలం అంటే ఏంటిది? ప్రభు యొక్క రాకడ దినంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇంటిని శుభ్రపరచుకునే సమయము ఆమెకున్నది. ఇప్పుడు ఇల్లు అంటే ఏంటిది? మన శరీరమే దేవాలయము, ఇల్లు ఉన్నది. ఇప్పుడు ఈ స్త్రీ ఏం చేయాలి? ఇంటిని శుభ్రపరచుకునే సమయం ఆమెకున్నది. ఆమె నేల బండలను రుద్దినది. ఆమె ఏం చేసింది? నేల బండలను రుద్దినది. ఆమె గోడలను ఊడ్చినది. ఆమె సాలెగూడులన్నిటిని తొలగించినది. సాలెగూడు ఇదేనా? నెట్వర్క్, వెబ్. సాలెగూడుని, వెబ్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? సాలెగూడు నుంచి. హల్లెలూయా. సాలెగూడులన్నింటినీ తొలగించి వేసినది. ఆమె ఏది పోగొట్టుకున్నదో అది కనుగొనే వరకు. మీకేమన్నా స్పృహ ఉన్నదా సోదరులారా?
మీరు సహోదర ప్రేమను పోగొట్టుకున్నారు. ఒకరితో ఒకరు మంచిగా మాట్లాడుకోలేరు. సిస్టర్, నేను చూసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడేమో మూతులు మాడుస్తారట, పరలోకంలో పోయి కౌగిలించుకుంటారట. ఇది సాధ్యం పడుతుంది? ఇది ఎలా సాధ్యపడుతుంది? ఇది ఇక్కడ జరగండి, అక్కడ ఎట్లా జరుగుతుంది చెప్పండి? హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ప్రైజ్లు ఆడిస్తారంటే చెయ్యమన్నా ఇరిగిపోతుందా? బైబిల్ ఏం చెప్పింది? ఒకరి మెడ మీద మరొకడు ముద్దులు పెట్టుకునుడని ఉంది. అది ప్రేమను చూపిస్తుంది. హల్లెలూయా. మరి ఆ నగరములో అతి ఘోరమైన పాపి యేసు ప్రభు పాదాలకు నీళ్ళు ఇవ్వలేదట. వాడికి నాకు అసలు పడదు. ఆమె కూర్చున్నప్పుడు నేను టవల్ కట్టుకోను, చూసి చూడనట్టుగా ఇటు తిరుగుతుంది. అంటే ఏందది? నగరంలో అతి ఘోరమైన పాపి యేసు ప్రభు పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు. నీ సహోదరులు ఎవరున్నారు? యేసుక్రీస్తే ఉన్నాడు. హల్లెలూయా. ఆ యొక్క నగరంలో అతి ఘోరమైన పాపి ఆయనకు అత్తరు పూయలేదట. అత్తరంటే ఇటు తెలుసా? అదే అహరోను తల మీద నుంచి కారు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే నీ సహోదరుడు నువ్వు ఏం చేస్తావు? అత్తరు వాసనను పూస్తావు. నీలో నుంచి ఒక మధురమైన పరిమళ వాసన బయటికి రావాలి. ఇవన్నీ ఎందుకు సార్? యేసు ప్రభు ఇవ్వకపోతే ఆయన సంగతి మేము చూసుకుంటాం, నీకెందుకయ్యా మధ్యలో నువ్వెవడు మాట్లాడడానికి? మేమేం చూసుకుంటాం. కానీ ఏం జాన్ గారు అంతేనా? వాళ్ళు చూసుకుంటారట, నన్ను పక్కకు జరగమంటున్నారు. సరే చూద్దాం. హల్లెలూయా. అది కొనగనే వరకు రుద్దుతూనే ఉన్నది. ఆమె అది చేసి ఇప్పుడు రమ్మని తన యొక్క చిన్న సోదరి బాంధవ్యము గల సంఘములను పిలిచినది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నది? ఆ చిన్నది ఏం చేస్తున్నది? ఆ నాణం పోగొట్టుకున్న ఆమె ఏం చేస్తున్నది? ఆమె దొరికిన తర్వాత, మీకు దొరికిందా? దొరికిన వారు మౌనంగా ఉండరు సార్. ఆమె సిఎస్ఐకి వెళ్ళి కొందరిని పట్టుకొచ్చింది, బ్యాప్టిస్ట్కి వెళ్ళి కొందరిని పట్టుకొచ్చింది. ఇదిగో నేను పోగొట్టుకున్న నాణం నాకు దొరికింది. ఇదిగో ఈ వర్తమానమే నేను పోగొట్టుకున్న నాణం. ఇదిగో సహోదర ప్రేమ నేను పోగొట్టుకున్న నాణం. నేను అన్ని నాణాలను సంపాదించుకున్నాను. నేను ఒక్కదాన్నే కాదు సంతోషపడేది, మీరందరూ నాతో పాటు రండి. ఇప్పుడు ఏందనంటే సార్, ఎవ్వరికి చెప్పను సార్, పరలోకం నాకు ఒక్కడికి సడి చప్పిడి కాకుండా వెళ్ళిపోతా. సీక్రెట్. ఎక్కడైనా డబ్బు దొరుకుతుందనంటే ఎవరైనా చెప్తారా? ఊళ్ళో ఎవరైనా పక్కోడు చూసిరా, ఏంది వీళ్ళు ఎప్పుడు లేనిది 3 గంటలకు పోతున్నారు అడిగితే, ఏం లేదు ఊరికి పోతున్నాంలే. నిజమేనా? కానీ ఇది అట్లాంటిది కాదు. ఇది దేవుడు దీనిని అందరికీ చెప్పమంటున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నీవు మెథడిస్టువైనా బ్యాప్టిస్టువైనా, మెథడిస్టువైనా బ్యాప్టిస్టువైనా పాపిస్టువైనా, ఏమే పెంతెకోస్తువైనా ప్రెస్బిటేరియన్ నాకు చింత లేదు. రా మనం కలిసి ఆనందిద్దాము. మనం కలిసి ఆనందిద్దాము. ఈ మాట ఎందుకంటున్నాడు ప్రవక్త? ఆ యొక్క నాణాన్ని పోగొట్టుకున్న వారు ఈ సంఘాలలో ఉన్నారు. వారందరిని మనం పిలవాలట. హల్లెలూయా. మరి అక్షరాల దేవుడే మన మధ్యలో ఉన్నాడు. మరి ఈ వర్తమానము బోధించడానికి నేనేం ముందు సిద్ధపడలేదు. మరి నా వర్తమానం వేరే ఉండేది. సరే, ఏదేమైనా మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేశాం కాబట్టి దేవుడు మరి ఆయన తన విధానంలో మాట్లాడతాడు. ఆయన హల్లెలూయా. మరి దేవుడు మనం అనుకున్నట్టుగా కదలడు. ఆయన అనుకున్నట్టుగానే మనం కదలాలి. హల్లెలూయా. మరి యూదులు అనుకున్నారు ఆయన ఒక గుర్రం మీద వస్తాడని, కానీ ఆయన తాను అనుకున్నట్టు వస్తాడు. ఆయన విధానంలో కదులుతాడు. ఈరోజు కూడా దేవుడు అదే మారలేదు. ఆయన తాను తన ప్రియులతో ఏ విధంగా కదలాలో ఆ విధంగానే కదులుతాడు. మరి దేవుడు మనలందరినీ ప్రేమిస్తున్నాడు. నిజమేనా?
ఆ సమయము వచ్చినప్పుడు సంఘము సహోదర ప్రేమను తెలుసుకున్నప్పుడు సంఘం ఏం తెలుసుకోవాలి? సహోదర ప్రేమను. ఎక్కడుంది సార్? ఏ సంతలు అమ్ముతారు అది చెప్పండి. సహోదర ప్రేమ అనేది ఏ సంతలో దొరుకుతుంది? ఎక్కడ దాన్ని అమ్ముతారు? అందుకొరకే ఈరోజు ఈ వర్తమానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. దీనికి కావాలంటే నువ్వు కొనుక్కోవచ్చు. జ్ఞానము సంత వీధులలో కేక వేయుచుందని వాక్యంలో ఉన్నది. ఏంటిది ఆ జ్ఞానము? ఈ గడియ వర్తమానం. మరి నువ్వు దీనికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితంగానే నువ్వు తీసుకోవచ్చు. అదే సహోదర ప్రేమ. కావాలా మనకు సహోదర ప్రేమ? మనం పోగొట్టుకున్న జ్ఞానం అదే. సంఘము దాని పరిశుద్ధమైన చక్కని ఔన్నత్యమును తెలుసుకున్నప్పుడు, సంఘము తన చక్కని పరిశుద్ధమైన ఔన్నత్యమును పరిశుద్ధమైన ఔన్నత్యమును తెలుసుకున్నప్పుడు సంఘము దాని యొక్క స్థానము క్రీస్తులో ఎరిగినప్పుడు. ఎన్నో పేరు అది? 40 అండి. 40. అది రండి మాతో కలిసి సంతోషించుడి అని శరీరంలో మిగతా సభ్యులను పిలుచును. చూసారా? ఓకే, రండి. సంఘము దాని యొక్క స్థానము క్రీస్తులో ఎరిగినప్పుడు, మరి విశ్వాసిక స్థానం ఎక్కడ? క్రీస్తులో మాత్రమే. క్రీస్తులో విశ్వాసిక స్థానము గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు. మరి దాని యొక్క స్థానము క్రీస్తులో ఎరిగినప్పుడు అది రండి మాతో కలిసి సంతోషించుడి అని శరీరంలోని మిగతా సభ్యులను పిలుచును. హల్లెలూయా. సంఘము దేవుని ప్రేమించాలని ఆయన కోరుకుంటాడు. మరి దేవుడు ఏం కోరుతున్నాడు? సంఘము దేవుని ప్రేమించాలని ఆయన కోరుకుంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 41వ పేర స్త్రీ యొక్క సుగుణాలను గురించి నేను మాట్లాడినది ఆదివారం ఉదయం అని అనుకుంటాను. అదెంత ధన్యత! పురుషుడు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఒక భార్య కంటే మధురమైన వస్తువును ఎవరు కనుగొనగలరు? చాలేరా, నీకే ఉందా భార్య? అత్తలకు నచ్చదండి భార్యాభర్తలు మంచిగా ఉంటే, కానీ నయోమి లాంటి వారికి నచ్చుతుంది. హల్లెలూయా. వెంటనే దయ్యం దూరుతుంది. ఎందుకంటే మరి హీరో హీరోయిన్ ఉన్నప్పుడు మధ్యలో విలన్ ఉండాలి కదా. విలన్ ఉంటేనే స్టోరీకి విలువ. మరి సైతానే లేకపోతే మరి మన ప్రేమ కథకు ఏమైనా విలువ ఉండేదా? దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పటికీ 6000 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా ఆడుతూ ఉంది. గొప్ప కుటుంబ కథా చిత్రం, గొప్ప ప్రేమ కథా చిత్రం ఇది. హల్లెలూయా. మరి ఈ కథను రక్తిగట్టించడానికే లూసిఫర్ ఉన్నాడు. వాడే కనుక లేకపోతే స్టోరీ ఫెయిల్ అయిపోయేది. వాడు అనుకుంటున్నాడు ఈ కథను చెరపడానికి నేను ఉండాలనుకుంటున్నాడు. వాడు చెరపడానికి ప్రయత్నించే ప్రతిసారి ఆ కథ మలుపు తిరుగుతూ ఉన్నది. ఆ కథ మరొక కోణంలో వస్తున్నది. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. చూసారా? ఇప్పుడు ఆయన సాతాను అనుకున్నాడు, ఇక హీరోని చంపేశాను, వాడు కాలు మీద కాలు వేసుకొని హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు. అప్పుడే వాడికి మొదలైంది అసలైనది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి వాడు కాపలా పెట్టి హాయిగా పోయి పడుకున్నాడు. కానీ 3వ దినాన మళ్ళీ వార్త వచ్చింది, సార్ మీరు చంపిన హీరో మళ్ళీ లేచిండు. నిజమేనా? వాడు ప్రతిసారి కథని ఎట్లయినా పాడు చేయాలనుకుంటున్నాడు. కానీ వాని ప్రతి కుయుక్తిని మన హీరో దాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు. ఆయన దేవుని నామానికి స్తుతి కలుగును గాక. సరే చదవండి. పురుషుడు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు ఉన్నారా సహోదరులారా? మరి పురుషుడు ఇంటికి అలసిపోయి వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఒక భార్య కంటే, మరి చాలా కాలం క్రితం ఒక ఆయన, నేను ఇంటికి పోను బ్రదర్, ఇంటికి పోను, ఇంటికి పోతే నాకు నరకమే అని చెప్పి ఖర్చు పెట్టుకొని ఏడ్చిండు. ఎందుకు? ఇంటికి పోతే గయ్యాలి, ఇట్లా పెట్టుకొని ఏడ్చిండు ఆయన. ఇక స్త్రీ సరిగా లేకపోతే ఇక ఇంటికి పోయి పాతాళానికి పోయినా ఒకటే, ఇంటికి పోయినా ఒకటే.
సారి బయట ఎక్కడైనా ఉంటా కానీ ఇంటికి మాత్రం నేను పోను. హల్లెలూయా. కానీ దేవుడు అలాంటి కుటుంబాన్ని తయారు చేయలేదు. ఆయన అలాగా కుటుంబాలను ఈరోజు పాతాళంగా మార్చినది ఏంటిది? అదే దయ్యమై ఉన్నది. అయితే ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మన కుటుంబాలను పాతాళపు కుటుంబాల నుంచి ఆయన ఒక మాధుర్యమైన కుటుంబాలుగా మార్చాడు ఆయన. ఓ ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు మనం ఆ విధంగా ఉండేవారం, దేవుని ప్రేమ లేనప్పుడు ఆ విధంగా ఉండేవారం. కానీ ఎప్పుడైతే దేవుడు మన కుటుంబాలకు వచ్చాడో మన కుటుంబాలు ఒక మాధుర్యంగా మార్చబడ్డాయి. నిజమేనా? హల్లెలూయా. చూడండి, స్త్రీ యొక్క సుగుణాలను గురించి నేను మాట్లాడినది ఆదివారం ఉదయం అని అనుకుంటాను. అదెంతో ధన్యత. పురుషుడు అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించిన ఒక భార్య కంటే మధురమైన వస్తువును ఎవరు కనుగొనగలరు? భార్య కంటే మధురమైన వస్తువు ఈ భూమి పైన ఏది లేదట. చెప్పొచ్చా? మరి ఒక పురుషుడు ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకి ఎందరో దేవదూతలు ఉన్నారు. ఆయనకు నిత్య సంతోషం ఉన్నది. కానీ ఆయనకు ఒక భార్య కావాలనుకున్నాడు ఆయన. ఆ భార్యలోనే తనను తాను చూసుకోవాలనుకున్నాడు ఆయన. అందుకే తన సొంత ఇమేజ్లో ఆయన తన భార్యను చేశాడు ఆయన. ఎవరా భార్య? ఆదాము. మన ఆదాము యొక్క కుటుంబము. హల్లెలూయా. ఆ మొట్టమొదటి ఆదాము యొక్క కుటుంబము తన పోలికలో చేశాడు ఆయన. ఆదామును ఎట్లా చూశాడనంటే దేవుడు ఎట్లయితే ఆయన భార్య, అందుకొరకే ఆయన ఆదామును చేసేటప్పుడు కూడా ఆదాము మరియు ఆదాము యొక్క భార్యగా చేశాడు ఆయన. నిజమే, దేవుడే ఒంటరిగా లేడు కానీ ఆయన మరియు ఆయన భార్య ఉన్నారు అందులో. మన పోలిక చొప్పున అనగానే అదిగో పైన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. సోంబేరి నీకెట్లా అర్థమవుతుంది? అది పాసిమోడ వీడికి నీ జ్ఞాని, ఆత్మజ్ఞాని, లోక జ్ఞాని. అసలు నువ్వు ఏ జ్ఞాని కాదు, అజ్ఞానివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందకపోతే నీకు ఏది అర్థం కాదు. నిజమేనా? హల్లెలూయా. చూడండి, దేవుడు అనుగ్రహించిన ఒక భార్య కంటే మధురమైన వస్తువును ఎవరు కనుగొనగలరు? ఇప్పుడు ఎట్లాంటి భార్యను తయారు చేశాడు ఆయన? తన ప్రతి మాటకు లోబడే భార్యను ఆయన తయారు చేసుకున్నాడు ఆయన. మరి నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలారా మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇప్పుడు ఆయన తన భార్యను ఎలాంటి భార్యను ఎన్నుకున్నాడు? ఆయన తనకు లోబడే భార్యను. అందుకొరకే ఈరోజు భార్యలు కూడా ఎట్లా ఉండాలని కోరుతున్నాడు ఆయన? సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ఇప్పుడు పురుషులకు, సొంత పురుషులకు లోబడాలి. మరొక పురుషులకు లోబడతారు. మరొక పురుషుడు అంటే తండ్రికి లోబడతారు, బాబాయికి లోబడతారు, మేనమా మాటను వింటారు, బావగారి మాటను వింటారు. కానీ వాక్యం అలాగా చెప్పలేదు. నీ సొంత పురుషునికి లోబడమని చెప్పింది. హల్లెలూయా. ఒక భార్య కంటే మధురమైన వస్తువును ఎవరు కనుగొనగలరు? ఒక స్త్రీ, ఒక పురుషుడు ఎడబాటు చేయబడిన వారు వారు ఒక్కటే. సృష్టిలో మొదటిగా వారిరువును ఒక్కటిగా చేశాడు. వారి ఇద్దరినిగా చేయలేదు కానీ ఒక్కరినిగా చేశాడు. ఎంతమంది ఆమెనంటారు? ఇది వర్తమానమేనా? ఈ వర్తమానం ఎప్పుడైనా చదివారా? మాకెందుకు సార్ ఇవన్నీ? మొబైల్ ఫోన్లో టైం గడిపేదానికే సమయం సరిపోవట్లేదు. ఇక నువ్వు చెప్పే వర్తమానం మాకు అవసరమా? అవును, నీకు పరలోకం అవసరం అయితే ఈ వర్తమానం అవసరం. నీవు జ్ఞానం పోగొట్టుకున్న ఒక స్త్రీ అయితే నీకు జ్ఞానం అవసరం. నీకు పోగొట్టుకున్నా కానీ పోగొట్టుకోలేదనే సోయి లేకపోతే ఎవరేం చేస్తారు? పోగొట్టుకున్నట్టుగా నీకు తెలియాలి. అప్పుడే నువ్వు దాన్ని వెదక్కలవు. హల్లెలూయా. చూడండి, ఇదంతా ఏం సార్? ఇది భార్య భర్త, మేము ఎట్లుంటే మీకెందుకు? నాకెందుకు కాదు, దేవునికి అవసరం. వారు ఒక్కటే. సృష్టిలో మొదటిగా వారిరువురును ఒక్కటిగా చేశాడు. మరియు వారు ఒక్క హృదయముగా
ఆత్మగా, ఒక్క మనసుగా, మరి ప్రతి ఒక్క దానిలో ఒక్కటిగా ఉండిరి. వారు శరీరంలో, ఆత్మలో, ప్రతి దాంట్లో వారు ఒక్కటిగా ఉండిరి. మట్టిలో నుండి మనుషుని ఆయన చేసినప్పుడు అతని భార్య నుండి అతనిని దేవుడు వేరు చేసెను. ఆయన అవ్వను చేసినప్పుడు ఆయన ఒక స్త్రీని చేయలేదు, మరి కొంచెం మట్టి తీసుకొని ఒక స్త్రీని చేయలేదు. అయితే ఆదాము ప్రక్కలో నుండి ఒక పక్కటెముకని తీసుకొని, అందుకొరకే వధువు సంఘ శాఖలలో లేదు. ఇప్పుడు చూసారా దేవుని యొక్క మాదిరి. ఇప్పుడు ఆదాములోనే మెటీరియల్ తీసుకున్నాడు ఆయన. ఇప్పుడు వధువు కూడా ఇప్పుడు ఎట్లా తయారు కావాలి? సపరేట్గా తీసుకోవడం ఆయన, ఆచారాలు సిద్ధాంతాలను మట్టిని తీసుకోవడం ఆయన. సేమ్ మెటీరియల్, వాక్యం అనే మెటీరియల్. ఆ వాక్యంలో ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మనే తీసి ఇప్పుడు ఆయన ఆ వధువులో పెడుతున్నాడు ఆయన. ఆమె మాత్రమే వధువుగా ఉండగలదు. వధువు వేరు, బయట నుంచి వచ్చింది వధువు కాదు. మరి కొంచెం మట్టి తీసుకొని ఒక స్త్రీని చేయలేదు. అయితే ఆదాము ప్రక్కలో నుండి ఒక పక్కటెముకని తీసుకొని అతనికి భార్యను చేశాడు. అతడు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అని అన్నాడు. రేపు మన ప్రియుడు మన ఆదాము కూడా అదే అంటాడా? నా వాక్యంలో వాక్యము, నా ఆత్మలో ఆత్మ, నా వర్తమానంలో వర్తమానము. నీవు నాలో నుండి తీయబడితీవి గనక నీవు వధువు అనబడదు. హల్లెలూయా. నీవు ఆదాము అనబడదు. హృదయము, ప్రాణము, శరీరంలో వారు ఒక్కటే. అందుకొరకే మనం ఒక్కటేనా? వాక్యం ఎక్కడ ఆమేనంటే మనం అక్కడ ఆమేనంటున్నాం. వాక్యము యేసుక్రీస్తు నామం అంటే మనం యేసుక్రీస్తు నామం అంటున్నాం. వాక్యము ప్రభురాత్రి భోజనం రాత్రి అంటే మనం రాత్రి అంటున్నాం. మరి మన స్త్రీలు పురుషుల వస్త్రాలు ధరించకూడదు అంటే ధరించట్లేరు. ఎందుకు? వారు వాక్యము ఒక్కటే. వారు ఇద్దరు వేరు కాదు. వారు హృదయము, ప్రాణము, శరీరంలో వారు ఒక్కటే. మనకు ఈ వాక్యాన్ని పాటించడానికి పెద్దగా కష్టపడుతున్నట్లుగా అనిపించడం లేదు. ఎందుకు? ఇద్దరి ఇది ఒకటే. ఒకే ప్రాణము, ఒకే ఆత్మ, ఒకే ఆత్మే ఉన్నది. కానీ సంఘ శాఖలు చాలా యుద్ధం చేస్తున్నాయి. చాలా కష్టం సామే. అట్లా ఉండాలంటే మరీ పెదాలకు లిప్స్టిక్ పెట్టుకోకుండా ఎట్లా సార్? అస్సలు మంగళ షాపుకు పోకుండా ఎట్లా? మా ఆడోళ్ళు బల్లిలాగా ఐబ్రోస్ చేసుకోకపోతే చూసేవాళ్ళు ఏమంటారు? అది అంటే అది ఏం చూపిస్తున్నది? అది వాక్యంలోని భాగం కాదది. హల్లెలూయా. చదవండి సార్. హృదయము, ప్రాణము, శరీరంలో వారు ఒక్కటే. కిందికి చదవండి. అది క్రీస్తు యొక్క పోలిక అయి ఉన్నది. ఇప్పుడు వింటున్నారా? అది క్రీస్తు యొక్క పోలిక అయి ఉన్నది. దేవుడు ఒక మూఢ భక్తిలో నుండి క్రీస్తు యొక్క సంఘమును ఆయన తీసుకోలేదు. ఇప్పుడు లోకం నిండా ఏమున్నది? మూఢ భక్తి. అట్లయినా పర్వాలేదు, ఇట్లయినా పర్వాలేదు. దాన్ని దేవుడు ఏమంటున్నాడు? ప్రవక్త ఏమంటున్నాడు? మూఢ భక్తిలో నుండి క్రీస్తు యొక్క సంఘమును ఆయన తీసుకోలేదు, లేదా ఒక సంఘ శాఖ నుండి దాన్ని ఆయన తీసుకోలేదు. ఆయన ప్రక్కలోని ఈటె ద్వారా వచ్చిన రక్తము ద్వారా క్రీస్తు యొక్క గుండెలో నుండి ఆయన దానిని తీసెను. హల్లెలూయా. ఆదామును నిద్రపుచ్చినట్లుగా దేవుడు యేసుక్రీస్తును శిలువలో నిద్రపుచ్చి ఆయన పక్కలో నుంచి వచ్చిన రక్తము ద్వారా ఆ యొక్క హృదయము ద్వారా తన వధువును ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన నా సహోదరుడా, సహోదరి, నీవెంత భక్తిగా ఉన్నది నాకు లెక్కలేదు. రక్తం వల్ల నీవు కప్పివేయబడినట్లయితే ఇప్పుడు మనం దేని చేత కప్పబడాలి? రక్తం చేత కప్పబడాలి. నీవు నశించిపోతావు. కప్పబడకపోతే రక్తము గుర్తు కింద లేనిది ఏదైనా సరే అది నశించిపోతుంది. అదెంతటి ప్రాణాధారమైనదో చూపించుటకు రేపుగాక తర్వాత రాత్రికి అందులోనికి మనం వెళ్ళనే ఉన్నాం. అయితే రక్తము లేకుంటే నువ్వు నశించిపోతావు. దేవుడు మరి రక్తం కిందనే మనల్ని ఆయన గుర్తించగోరుతున్నాడు. ఆయన రక్తం కిందనే మనల్ని ఆయన దాచిపెట్టగోరుతున్నాడు. ఆయన
తర్వాత ఆయన ఆ భార్యను చేసినప్పుడు ఆమె సహచరిణి అయి ఉండెను, ప్రేమించుటకు అతనికి అది ఒకటై ఉండెను. హల్లెలూయా. చూడండి, అందుకొరకే చివరికి మిగిలేది ఎవరంటే భర్తకు భార్య, భార్యకు భర్త. కుమార్తెలు ఉన్నా సరే పెద్ద అయిన తర్వాత పెళ్లి చేసి పంపించాలా, కుమారుడికి పెళ్లి చేసి వాడిని వేరుపరిచి వాడిని దారికి వాడిని పంపించాలా. చివరికి మిగిలేది ఎవరు? ముసలయ్య, ముసల్ది. నిజమేనా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆలకించము, ఒక పురుషుడు కానీ లేక స్త్రీ కానీ వారు తిరిగి జన్మించకుండా పరలోకమునకు వెళ్ళరు. మరి తిరిగి జన్మిస్తే ఆ ఆత్మ ఫలాలు ఉంటాయా? ఎంతమంది తిరిగి జన్మించాలని అనుకుంటున్నారు? తిరిగి జన్మించడంలో మీకు నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే తప్పకుండా మీరు తిరిగి జన్మించడానికి యుద్ధం చేస్తారు. హల్లెలూయా. తిరిగి జన్మిస్తే మరి మనం తప్పకుండా సమయానికి వస్తాం. తిరిగి జన్మిస్తే మనం సువార్త చేస్తాం. తిరిగి జన్మిస్తే మనం దేవుని కార్యాలను మనం వెతుకుతాం. హల్లెలూయా. నా సోదరుడా సోదరుడు, నీవెంత భక్తిగా ఉన్నది నాకు లెక్కలేదు. సరే, అది కాదు. ఇప్పుడు అదేనా? ఇప్పుడు ఆలకించము, ఒక పురుషుడు కానీ లేక స్త్రీ కానీ వారు తిరిగి జన్మించకుండా పరలోకమునకు వెళ్ళరు. అందుకే నికోదేముతో అన్నాడు ఆయన, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలన్నాడు. కానీ నీటి మూలంగా జన్మించనక్కర్లేదు, ఆత్మ మూలంగా జన్మించనక్కర్లేదు. ఈరోజు బీడీ దాగినా, చుట్ట దాగినా, సిగరెట్ దాగినా, భార్యను గొడ్డును బాదినట్టు బాదిన పరలోకం మనం మేఘంలో తేలిపోయాం. గాలిలో తేలినట్టుంది అన్నట్టుగా ఇప్పుడు తేలిపోతున్నారు, గాలిలో మేఘంలో తేలిపోతున్నారు. అవును, తేలండి కొన్ని రోజులు. భార్యను గొడ్డును బాదినట్టు బాది తేలండి, సినిమా డాన్సులు వేస్తూ తేలండి. ఒకరోజు ఆడి నుంచి దబాల్న ఎక్కడ పడతారు? పాతాళంలో ఖచ్చితంగా పడతారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా వీళ్ళు తిరిగి జన్మిస్తే భార్యను ఏ విధంగా కొడతారు? నిజంగా వీళ్ళు తిరిగి జన్మిస్తే రాయ్ తోమ్ తగుడు దీం తోమ్, దానికి డ్యాన్స్ ఎట్లా వేస్తారు? మనం డీజేలకు ఆపరేటర్లుగా ఎట్లా ఉంటాం? మనం తిరిగి జన్మిస్తే ఏదో మూఢ భక్తి చేసి పరలోకం వెళ్ళిపోవాలని. అట్లాంటి వాళ్ళు బోర్డు మంది ఉన్నారు. ఎక్కడ సార్? సరే, ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. గలతీ 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము. అదే తిరిగి జన్మించిన వారి యొక్క ఫలాలు. వారి ఫలముల ద్వారా మీరు వారిని తెలుసుకొందురు అన్నాడు ఆయన. స్త్రీలారా, మీరు తిరిగి జన్మించాలని అనుకుంటున్నారా? దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు పోగొట్టుకున్న నాణ్యాలు ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు. ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము. ఒకరితో ఒకరు సమాధాన పడేదానికి చూడాలి, కానీ దాని తాడుని లాగేంత వరకు ఎంత వర్తమానం అయితే మాత్రం నన్ను అట్లా అంటది ఆమె, నన్ను అట్లా అంటాడు వాడు, నేను అసలు సహించను. కానీ ప్రవక్త అన్నాడు, నీవు తిరిగి జన్మిస్తే నిన్ను దూషించిన వారి కొరకు, నీపైన ఉమ్మి వేసిన వారి కొరకు నువ్వు క్షమిస్తావు. యేసు పైన కాండ్రించి ఉమ్మి వేసినప్పుడు ఆయన వెంటనే ఫైర్ అయ్యాడా? ఒకవేళ నీ పైన ఊస్తే నిజంగా ఎంతమంది స్త్రీలు లేచిపోతారో. ఉండరు సార్, బయట కనిపించడానికి నెవురు గప్పినా, దాన్ని ఏమంటారు సార్? అది నెవురు గప్పిన నిప్పు. నిజమేనా? అట్లా ఏదో మంచిగా కనిపిస్తున్నారు, కానీ అసలు రంగం వచ్చిందంటే రారా కబడ్డీ ఆడదాం ఇట్లా దూకుతారు వాళ్ళు. బస్తీ మే సవాల్. హల్లెలూయా. సరే, నటించనియండి, నాదేం పోతుంది. వాళ్ళు పరలోకం కావాలంటే
వారు తప్పకుండా తిరిగి జన్మించాలి. హల్లెలూయా. ఒకవేళ అక్కర్లేదనుకుంటే నీ జీవితం ఏదో నువ్వు జీవించి పాతాళానికి వెళ్ళు. కానీ నీకు పరలోకం కావాలంటే నువ్వు తప్పకుండా నీ జీవితంలో ఆత్మ ఫలాలు చూపించాలి. హల్లెలూయా. ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, సంతోషము. ప్రేమ ఎవరికి చూపిస్తావు సార్? కూలరు బాగున్నావా, తిరుగుతున్నావా రోజు మంచిగా? ప్రేమ నేను కూలర్కి చూపించాలా? ఎవరికి చూపించాలి సార్? మనుషులకేనా? ఎవరికి మనుషులు అంటే? మా బాబాయి, మా పిన్ని, వాళ్ళు నా రక్త బంధువులు కదా. వీళ్ళు కాదు సార్. జాన్ గారు ఏమన్నా నాకు పైసా ఇచ్చిండా? ఆయనకెందుకు నేను ప్రేమ చూపించేది? ఏమైనా కోడి మాంసం పెట్టిండా? మా బాబాయ్ ఇంటికి పోతే కుకుడి కోస్తాడు, బాటి పెడతాడు. ఎవరిని ప్రేమించాలి ఇప్పుడు? హల్లెలూయా. నీ సొంత వారెవరో నీకు సోయి లేకపోతే ప్రేమ, సంతోషం ఎక్కడ? ఏం సంతోషం అమ్మా, ఎప్పుడు మాడమొహమే. సహోదరి సోదరులను చూసి అసలు సంతోషమే లేదా? వాస్తవాలు కావా సార్ ఇవి? పౌలు గారు వాస్తవాలు కావా? పేతురు గారు వాస్తవాలు కావా ఇవి? 100%. హల్లెలూయా. మన జీవితంలో ప్రేమ లేకుండా, సంతోషం లేకుండా మన గాలిలో ఎగిరిపోదాం, రయ్యలు ఎగిరిపోదాం చూస్తున్నాం. అవ్వదు. పెట్రోల్ ఉండాలి దాంట్లో, ఇంధనం ఉండాలి దాంట్లో. ఆ ఇంధనమే ప్రేమ, ఆ ఇంధనమే సంతోషం. హల్లెలూయా. దేవుని నామానికే స్తుతి కలుగును గాక. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము. ఎవరెవరికి సమాధానం? ఇప్పుడు మొబైల్ ఫోన్కు నాకు ఉందిలే సార్. మొబైల్ ఫోన్తో నేను ఎప్పుడో సమాధాన పడ్డా. నాకు ఎవరితో నాకేంటిది? ఇప్పుడు సమాధానం ఎవరితో కావాలి? నీ సహోదరులతో నువ్వు సమాధాన పడమన్నాడు ఆయన. నీ తోటి సహోదరితో నువ్వు సమాధాన పడాలి. హల్లెలూయా. దీర్ఘశాంతము, దయాళుత్వము. ఎవరి పట్ల దీర్ఘశాంతం? నీ సొంత సంఘములో నీకు కీడు చేసిన సహోదరి విషయంలో నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. నీ సహోదరుల విషయంలో దీర్ఘశాంతం కలిగి ఉండాలి. హల్లెలూయా. నీకు కోపం వచ్చిందే తడువుగా ఉన్నదంతా కక్కకూడదు. నీవు కొద్దిగా ఓర్పును, సహనాన్ని చూపించాలి. నా సహోదరుడే కదా అని నువ్వు తప్పకుండా భావించాలి. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. మరి మా సహోదరుడు విక్టర్ని ఎన్నిసార్లు తిట్టినా కానీ మరి ఏది కూడా మనసులో పెట్టుకోడు ఆయన. హల్లెలూయా. మరి అదే సమాధానము, మంచితనము, దయాళుత్వము. మరి ఆయన కూడా ఏమనుకుంటాడంటే, అవును నన్ను సరిదిద్దడానికే నా కాపరి నన్ను గద్దిస్తున్నాడు, అంతే తప్ప ఈయన దగ్గర ఎంత పని చేసినా ఊరికే మాట్లాడాడు, నేను పోనని అంటే ఆ ఆత్మ ఏమవుతుంది? పరిశుద్ధాత్మ ఎగిరిపోతుంది. లోపడేదే పరిశుద్ధాత్మ, తిరుగుబాటు చేసేది పరిశుద్ధాత్మ కాదు. తండ్రి అతన్ని ఎంత నలగొట్టినా అతడు సాగాడే తప్ప తప్పించుకొని పోలేదు ఆయన. నీవు ఇనుమును కొడితే అది ఇరిగిపోతుంది, ఇత్తడి పుత్తడి దేని కొట్టినా ఇరిగిపోతుంది. కానీ నువ్వు బంగారాన్ని ఎంత కొడితే అంత సాగుతుందట అది. అందుకే వాల్యుబుల్ మెటల్ ఏంటిదంటే గోల్డ్. అందుకే బంగారం అంటే అదే, అది స్వచ్ఛతకు మారుపేరు అది. లేదా పుటం వేయబడిన బంగారం అంటున్నాడు ఆయన. మరి అగ్ని లేకుండా నీ లోపల ఒరిజినాలిటీ ఎట్లా తేలుతుంది? దానికి ఏం కావాలి? అగ్ని తప్పకుండా కావాలి. ఒరిజినల్ బంగారానికే అగ్ని కావాలి, డూప్లికేట్కి అక్కర్లేదు. హల్లెలూయా. దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇవన్నీ ఏంటిది? ఆత్మఫలాలు. ఒక స్త్రీకి, ఒక సంఘానికి దేవుడిచ్చిన అలంకరణ, ఆ సంఘం యొక్క ఆభరణాలు అవి. దేవుడు తన ప్రియురాలను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకి ఇచ్చిన ఆభరణాలు ఇవి. హల్లెలూయా. ఆ ఇస్సాకు యొక్క భార్య కొరకు అబ్రహాము పంపించిన ఆభరణాలు అవి. కొన్ని ఆభరణాలు పంపించాడు ఆయన. మన ప్రియుడు కూడా మనకు కొన్ని ఆభరణాలు తొడిగించాడు.
ఈ ఆభరణాలు లేకుండా నీవు నీ ప్రియుణ్ణి కలుసుకోలేవు. హల్లెలూయా. సరే చూడండి ఇక్కడ వారు తిరిగి జన్మించకుండా పరలోకమునకు వెళ్ళరు. నీవు భాషలతో మాట్లాడితివని కాదు నా యొక్క అర్థం, నీవు కేకలు పెట్టితివని కాదు నా అర్థం, నీవు నాట్యం ఆడితివని కాదు నా యొక్క భావం. నాట్యం ఆడడం మంచిదే, నాట్యం ఆడడం అంటే సినిమా పాటలు కాదు సార్. ఈ ఆనందం నేనెలా వర్ణించను యేసయ్యా. అప్పుడు నీవు చేతులు కాళ్ళు ఆడించి నాట్యం ఆడడం మంచిదే. హల్లెలూయా. దావీదు వలె నాట్యమాడి దేవా నిన్ను స్తుతింతును. సరే తండ్రి అన్న దేవన్న ఒకటే. సరే నువ్వు ఏదో ఒక రకంగా పాటలు పాడి నాట్యం ఆడడం మంచిదే. కేకలు పెట్టితివని కాదు నా అర్థం, నీవు నాట్యం ఆడితివని కాదు నా యొక్క భావం. నీవు ఆలయానికి వెళ్ళితివి, క్రమముగా వెళ్ళుచుంటివి, నీ నమ్మకం కొరకై గుండీలు పెట్టుకుంటివని కాదు నా అర్థం. సంఘంలో చక్కగా ఉండాలి, ఇక్కడ వరకు గుండీలు పెట్టుకొని పాస్టర్ గారు వందనాలండి చక్కగా గుండి పెట్టుకుంటివని కాదు కాదు నా యొక్క భావం. అవి మంచివే, కానీ అది కాదు. నీవు ఒక్కటగు వరకు ఎవరితో ఏకం కావాలి? ఏకమైపోవాలి నా ప్రియునితో. నీవు వాక్యం ఏకమవ్వాలి. నీవు వాక్యము ఒక్కటగు వరకు నీకును క్రీస్తుకు ఐక్యత బంధం తప్పనిసరిగా ఉండవలసి ఉన్నది. సార్ ఇవన్నీ మాకు అవసరమా? అవును, పరలోకానికి పోయేవానికి అవసరం. నీవు వాక్యం ఏకమవ్వాలి. సార్ భార్యలు భర్తల గురించి మాట్లాడుతున్నారు. మేము ముసలోళ్ళం, మాకు భర్తలు లేరు. నీ భర్త ఉన్నాడు, ఇంకా ఎవరైనా నీ ప్రియుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయనతో నువ్వు చక్కగా నీ బాంధవ్యాన్ని కనబరచు. ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నువ్వు నీ భర్తకు నమ్మకంగా ఉండు, అదే ఆయన మెచ్చుకునేది. క్రీస్తుకును ఐక్యత బంధం తప్పనిసరిగా ఉండవలసి ఉన్నది. ఈరోజు పురుషునికి క్రీస్తుకు, స్త్రీకి క్రీస్తుకు ఏం కావాలి? ఐక్యత కావాలి. నీకును క్రీస్తుకును ఐక్యత బంధం తప్పనిసరిగా ఉండవలసి ఉన్నది. మీరు ఒక్కటే. అలాగు నువ్వు కానట్లయితే మరి ఎట్లా నువ్వు పరలోకం అవ్వడం? అలసిపోయి నీరసపడిపోయి విసిగిపోయి రాత్రిపూట తిరిగి వచ్చుచున్న దృశ్యాన్ని నువ్వు ఊహిస్తావా? నీవు ఒక వ్యవసాయదారుడు అయినట్లయితే, ఒక యంత్రకారుడవో బోధకుడవో ఎవరైనప్పటికీ లోపలికి వచ్చినప్పుడు, నీ చిన్న గృహము లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు, అక్కడకు చేరునప్పుడు నీవు తృష్ణతో ఉంటావు. నీవు తలుపు తెరుస్తావు, నీ ప్రియమైన చిన్నారి భార్య అక్కడ నిలబడుకొని ఉంటుంది. నిజమేనా? హల్లెలూయా. ఎక్కడికి పోయినామా మీ ఆయన? యాడు చచ్చిండో, ఎప్పుడు వస్తాడమ్మా? నాకు చెప్పి చచ్చాడు. లేరు సార్, గ్రామాల్లో అయ్యే ఇని తప్పించుకొని దేవుడు పట్టుకొచ్చి అట్లాంటి శబ్దం లేని దగ్గర పెట్టాడు ఆయన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడి దినం చేయ యాడికి పోయిండో చెప్పలేదు నాకు. కానీ దేవుడు అట్లా మార్చింది ఎవరు? దయ్యం అట్లా మార్చింది. కానీ భార్యాభర్తలు అట్లా ఉండేది దానిగా దేవుడు చేసింది. క్రీస్తు ఆయనకు వధువు ఎట్లయితే ఉన్నదో అలాగనే భార్యాభర్తలు ఆ విధంగా తన పురుషుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. మరి పిల్లలు ఎంతమంది ఉన్నా కానీ నిజమైన స్త్రీ తన పురుషుడు వచ్చేంత వరకు ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఎందుకు ఎదురు చూస్తున్నది ఆమె? ఈరోజు ఈ ప్రియురాలు కూడా ఏం చేస్తున్నది?
ఏమో ఆయన ఎప్పుడైనా రాని నాకెందుకు, నేను ఇక్కడ శుభ్రంగా బిర్యానీలు అవి ఇవి తిని నాదేదో నేను చూసుకుంటాను అనుకోవట్లేదు. ఆమె నా ప్రియుడు నేను కలుసుకోవాలి. ఎందుకు భార్యాభర్తలలో ఏ విధంగా ఎందుకు పెట్టాడు దానిని ఆయన? అది ఆయనలో ఉన్న తత్వం, అది ఆయనలో ఉన్న ఇమేజ్. అది భర్త కొరకు ఎదురు చూచుట అనేది దేవుడు పెట్టిన ఆ కార్యం. అది హల్లెలూయా, నిజమేనా? అక్కడకు చేరినప్పుడు నీవు తృష్ణతో ఉంటావు, నీవు తలుపు తెరుస్తావు. నీ ప్రియమైన చిన్నారి భార్య అక్కడ నిలబడి ఉంటుంది. ఆమె ఆదరణతో నిన్ను ఆహ్వానిస్తుంది. ఆమె అంత అందంగాను పరిశుభ్రంగాను ఉన్నది. ఆమె నడుస్తూ వచ్చి బుగ్గ మీద నీకు ముద్దు పెడుతుంది. నాన్నా నువ్వు అలసిపోయావు అని ఆమె చెబుతుంది. నిన్ను ఆమె కుర్చీలో కూర్చొండబెడుతుంది. నిజమైన కుటుంబం అంటే ఇట్లా సార్. ఇప్పుడు మన సహోదరులు సిగ్గుపడుతున్నారు, ఇట్లాంటి పనులు ఎవరు చేస్తారు సార్? కానీ నిజమైన కుటుంబం పని చేయాలి ఇది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ ప్రియమైన చిన్నారి భార్య అక్కడ నిలబడి ఉంటుంది. ఆమె ఆదరణతో నిన్ను ఆహ్వానిస్తుంది. ఆమె అంత అందంగాను పరిశుభ్రంగాను ఉన్నది. ఆమె నడుస్తూ వచ్చి బుగ్గ మీద నీకు ముద్దు పెడుతుంది. నానా నువ్వు అలసిపోయావని ఆమె చెబుతుంది. నిన్న ఆమె కుర్చీలో కూర్చోబెడుతుంది. ఆమె తానే నీ ఒడిలో కూర్చుంటుంది. ఆమె చేతులు నీ చుట్టూ చుట్టి నిన్ను లాలనగా తడుతుంది. అప్పుడు అది నీవు అలసిపోయినట్లుగా అగుపించదు. ఆ పురుషుని యొక్క కష్టం అంతా మర్చిపోతాడు. ఒకటే, ఇగో ఆడ అన్నం ఉంది, పెట్టుకొని తింటే తిను, నాకు నిద్ర వస్తుంది, నువ్వు ఎటైనా పో, నాకు సంబంధం లేదు, నాది నేను తిన్నా పడుకుంటా అంతే. అదేనా సార్? అది కుటుంబం అంటారు దాన్ని? హల్లెలూయా. కానీ ప్రవక్త చాలా చక్కగా చెప్తున్నాడు ఆయన. మరి నిజంగా భార్యాభర్తలు ఎట్లా ఉండాలో చెప్పే ఇట్లాంటి గొప్ప ప్రవక్త ఉన్నందుకు హల్లెలూయా. పౌలు గారు కూడా రాశాడు, కానీ ఇంత క్లియర్గా రాయలేదు ఆయన, ఇంత క్లియర్గా చెప్పలేదు ఆయన. హల్లెలూయా. ఒకవేళ మీ భార్యలు ఒకవేళ అలాగ చూడట్లేదని అంటే మరి నీ ఎముక అది కాదేమో. ప్రవక్త అన్నాడు, నువ్వు అక్కడికి పోయిన తర్వాత నీ ఎముకను కనుగొంటావు అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, అప్పుడు అది నీవు అలసిపోయినట్లుగా అనిపించదు. ఒకటి నిన్ను పైకెత్తును. ఆ ఉద్దేశము కొరకు దేవుడు ఒకటి నీకు ఇచ్చినది అయి ఉన్నది. ఆమె నిజమైన భార్య అయితే అది నీ యొక్క భాగము. ఆమె నీ యొక్క భాగము. నిజమైన భార్య అయితే ఈ విధంగా చేస్తుంది. హల్లెలూయా. ఆమె తానే నీ ఒడిలో కూర్చుంటుంది. ఆమె చేతులను చుట్టూ చుట్టి నిన్ను లాలనగా తడుతుంది. అప్పుడు అది నీవు అలసిపోయినట్టుగా అనిపించదు. ఒకటి నిన్ను పైకెత్తును. ఆ ఉద్దేశం కొరకు దేవుడు ఒకటి నీకు ఇచ్చినది అది. ఆమె నిజమైన భార్య అయితే అది నీ యొక్క భాగము. హల్లెలూయా. మరి నిజమైన భార్య, అబద్ధపు భార్య కూడా ఉంటుందా? యేసు ప్రభు కూడా ఉన్నది సార్. నిజమైన భార్య ఉంది, అబద్ధ భార్య ఉంది. అబద్ధ భార్య ఏమో ఆయన అస్సలు పట్టించుకోవట్లేదు. నువ్వు పగలు అంటే మేము పగలు చేయాలా, రాత్రి అంటే రాత్రి చేయాలా, మాకు అవసరం లేదు. కానీ నిజమైన భార్య ఆయనకి ఏది ఇష్టమో అది మాత్రమే చేస్తుంది. అయితే ఆ యొక్క పెదవులే అదే దినాన లేక మరొక దినాన మరొక పురుషుని ముద్దు పెట్టుకున్నట్లయితే అదేమవుతుంది? అది నువ్వు ఎరిగినట్లయితే ఏమవుతుంది? ఆ యొక్క హస్తాలు మరొక పురుషుని కౌగిలించుకున్నట్లయితే ఏమవుతుంది? నీ యొక్క ఒడిలోకి వచ్చుటకు ఆమె ఖచ్చితంగా హేయురాలవుతుంది. ఆ యొక్క ముద్దు యూదా యొక్క ముద్దు వలె కాల్చుతుంది. ఆ యొక్క హస్తాలు నీ చుట్టూ అవి ఉండుట సమంజసం కాదు. ఆమె అందంగా ఉండవచ్చు, ఆమె కురుడు ఉంగరాల జుట్టు కావచ్చు, ఆమె కళ్ళు గోధుమ వర్ణంగా ఉండవచ్చు, ఆమె బుగ్గలు అందంగా గులాబీ రంగులో ఉండవచ్చు, ఆమె చిన్న పొట్టి చొక్కా ఇస్త్రీ చేసి ఉండవచ్చు,
ఆమె అందంగా ఉండవచ్చు. అయితే అసలైన నిజమైన దైవికమైన భక్తి, ప్రేమ, నమ్మకం అక్కడ లేనట్లయితే, ఇప్పుడు భార్యాభర్తల మధ్యలో ఏం కావాలి? నిజమైన దైవికమైన భక్తి కావాలి, ప్రేమ కావాలి, ఒకరిపైన ఒకరికి నమ్మకం కావాలి. అక్కడ లేనట్లయితే నీ యొక్క ఒడిలో నుండి హల్లెలూయా దూరంగా వెళ్ళిపోవటం మంచిది. ఆమెతో నీకు ఎటువంటి పని లేదు. ఆమె నీకు ఒక వినాశకరమైనది అవుతుంది. ఆమె తనకు తాను ఎంత అందంగా తయారైనా నీకు చింత లేదు. ఆమె ఒక అసలైన నిజమైన ప్రియురాలుగాను, నిన్ను తప్ప వేరొకరిని ప్రేమించని దానిగాను, నీ పెదవులకు తప్ప మరొకరి పెదవులకు ముద్దు పెట్టని దానిగాను, నీ హస్తాలు తప్ప మరొక హస్తాలు ఆమెను పట్టుకుని దానిగాను, నిన్నే ఇరిగిన దానిగాను ఆమె రుజువు చేయబడు వరకు ఆమె ఇంకా తప్పిదస్సురాలే. ఎటువంటి భావన, ఎంతటి ఆదరణ అది! హల్లెలూయా! దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఇదంతా దేవుడు తన వధువులో చూస్తున్నాడు ఆయన. నిజమేనా? అందుకొరకే వాక్యంలో ఉన్నది, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుని ముద్దు పెట్టుకోకపోతే వానిపైకి తీర్పు వస్తుంది. అది 45వ పేర. అది భార్య భర్త అంటే క్రీస్తుకు ఆయన సంఘానికి అది పోలిక. ఇప్పుడు ఈ ప్రేమంతా ఎవరెవరి మధ్యలో? సంఘానికి, క్రీస్తుకు, అలాగనే భార్య భర్త మధ్యలో. హల్లెలూయా! మరి సంఘము క్రీస్తు ఎట్లా ఉన్నదో అలాగనే భార్య భర్తలు ఆ స్థానానికి రావాలి. హల్లెలూయా! ఇప్పుడు ఈ విధంగా మనం ఉండేదానికి జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనం ఎన్నిక చేయబడ్డాం. నిజమేనా? హల్లెలూయా! నీవు ఆలయానికి వెళ్ళినప్పుడు నగరంలో నిశ్చేష్టమైన ఆసనాలు గల దానిగా అది నీకు ఉండవచ్చు. నగరంలో ఎత్తైన స్థలం ఉన్న ఆలయ శిఖరం నీకు ఉండవచ్చు. నీకు మంచి పైప్ ఆర్గాన్ ఉండవచ్చు. మంచి వస్త్రాలు నువ్వు ధరించి ఉండవచ్చు. ఇతర పక్షుల కూతలకు అనుసరించి పాడే అమెరికా పక్షి వలె నీవు పాడవచ్చు. కానీ వాటన్నిటిలో కూడా లోకంతో నీవు ముద్దులాడితే, సరసాలాడితే, ఇప్పుడు వింటున్నారు అందరూ, సార్ మాకు మంచి టైల్స్ వేసిన చర్చి ఉన్నది, మేము పోయి అందులో చక్కగా కూర్చుంటున్నాం, వింటున్నాం అంటే అది కాదట. ప్రవక్త చెప్పేది, నీకెంత మంచి చర్చి ఉన్నా, నీకెన్ని మంచి వస్త్రాలున్నా, నీ చర్చిలో ఎంత మంచి సంగీతం ఉన్నా, మరి నీ చర్చిలో చక్కగా పక్షుల కూత కంటే చక్కగా పాడే సింగర్లు ఉన్నా, కానీ వాటన్నిటిలో కూడా లోకంతో నువ్వు ముద్దులాడితే, నువ్వు లోకంతో సరసాలాడుతూ కూడా నువ్వు చర్చికి రావచ్చు, నీవు ఇవన్నీ అనుభవించవచ్చు. సరసాలాడుతూ ఉండినట్లయితే క్రీస్తు బుగ్గల మీద ముద్దాడిన ఆ యూదా ముద్దు వంటిదే. యూదా డబ్బును ముద్దు పెట్టాడు, లోకాన్ని ముద్దు పెట్టాడు. వచ్చి చెప్పండి, యేసును కూడా ముద్దు పెట్టాడు. మరి యూదా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. లోకంతో సరసాలాడేవారు, తన భర్త అయిన యేసుక్రీస్తు సరసాలాడిన యూదా వంటి వారు. యూదా సంబంధమైన ముద్దు. నీతో ఆయనకేమీ పని లేదు. నీ యొక్క ప్రధానపు పెళ్లి ఉంగరం వైపు ఆయన చూస్తాడు. హల్లెలూయా! ప్రధానపు పెళ్లి ఉంగరం వైపు చూస్తాడు. పలకల కట్టు తొలగించబడుట ఆయన చూస్తాడు. ఇప్పుడు మనం పలకల కట్టు చూసామా? ప్రేమ, సంతోషం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇది మన పలకల కట్టులోని నాణ్యాలివి. ఇప్పుడు దేవుడు దేని వైపు చూస్తాడు? నీవు ఎంత మంచి వస్త్రాలు కలిగి ఉన్నావు, ఎంత సింగర్లు ఉన్నారు, నీ హోదా అది చూడడు ఆయన. ఏం చూస్తాడు? నీ పలకల కట్టు వైపు చూస్తాడు. ఎందుకు ఆ స్త్రీ నాణం పోగొట్టుకున్నప్పుడు దాన్ని ఎందుకు సంపాదించింది? ఆ పురుషుడు వచ్చేటప్పటికి ఆమె తన నుదుటి పైన ఆ పలకల గట్టును కట్టుకొని ఉండాలి. అందులో ఏది కూడా ఆమె తప్పిపోకూడదు. హల్లెలూయా! కాబట్టి మన ప్రభు కూడా దేన్ని చూస్తాడు? ఆ పలకల కట్టును చూస్తాడు. పలకల కట్టు తొలగించబడుట ఆయన చూస్తాడు. ప్రేమ తొలగిపోవుట ఉందా ఇప్పుడు సంఘంలో? ప్రేమ
అనేకుల ప్రేమ చల్లారునని వాక్యం చెప్పింది. ప్రేమ తొలగిపోవుట ఆయన కనుగొంటాడు. అది పైకి కనిపించున్నది. నమ్మకత్వం ఎడిలిపోవుట. ఈరోజు వాక్యం కొరకు పాస్టర్ పట్టించుకోకపోయినా, సంఘ పెద్దలు నన్ను అసలే ఫోన్ చేయకపోయినా, నేను దేవునికి వివాహం చేయబడ్డాను, నేను దేవునికి ప్రేమ చూపించాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి అని అనుకునేవారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆయన ప్రేమ తొలగిపోవుట ఆయన కనుగొంటాడు. అది పైకి కనిపించున్నది. నమ్మకత్వం వెడిలిపోవుట ఆయన కనుగొంటాడు. లోకంతో నీవు వ్యభిచారం చేశావు, నీవు నాట్యాలకు వెళ్ళుచున్నావు. నాట్యాల కంటే ఒకప్పుడు సినిమాలు ఉండేవి, కానీ ఇప్పుడు నాట్యమే మన ఇంటిలోనికి వచ్చింది. ఒకప్పుడు వాడి డైలాగ్, నీ పట్టణానికి వచ్చా, ఇప్పుడు నీ గ్రామానికి వచ్చా, నీ ఇంటికి వచ్చా, ఇప్పుడు నీ చేతిలోకి వచ్చా. హల్లెలూయా. నీవు నాట్యాలకు వెళ్ళుచున్నావు, ఊగి జోగి కార్యక్రమాలకు హాజరవుతున్నావు, మురికి టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్నావు. ఇప్పుడు ఇవన్నీ చేసేవాళ్ళు మేఘంలో ఎత్తబడ్డారట. ఇప్పుడు ఇవన్నీ చేసేవారు మేఘంలో ఎత్తబడ్డారట. సైతాన్ మేఘం వీళ్ళది, అసలైన మేఘాన్ని కాదు వీళ్ళు చూసింది. హాజరవుతున్నావు, మురికి టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్నావు. ఏం సార్ ఇది? టెలివిజన్ పూతరేకులు అన్నీ మంచి మంచివి అయితే ప్రవక్త ఏంటిది మురికి టెలివిజన్ కార్యక్రమాలు అంటున్నాడు? మరి ప్రవక్తను అడగాల్సిందే ఈ స్త్రీలందరూ కలిసి, ఏంటి సార్ మంచి సీరియల్ వస్తుంటే మీరేమో మురికి టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్నామని అంటున్నారు. మురికి టెలివిజన్ కార్యక్రమాలు చూస్తూ కూడా ఇప్పుడు నువ్వు ఏమని అనుకుంటున్నావు? నేను క్రీస్తు యొక్క భార్యను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఆయన వధువు కానే కాదు. నువ్వు లోకాన్ని ముద్దు పెట్టుకునే దానివి. యేసు ప్రభువును ముద్దు పెట్టినా ఆయన నిన్ను తన భార్యగా ఆయన అంగీకరించడు. ఆయన ఇద్దరికి భార్యగా ఉండేదాన్ని యేసు ప్రభు అంగీకరించడు. నువ్వు లోకానికైనా భార్యగా ఉండాలి, లేకపోతే యేసుక్రీస్తుకైనా భార్యగా ఉండాలి. ఆయన యూదానే అంగీకరించకపోతే నిన్నెట్లా అంగీకరిస్తాడు? ఆయన ఊగి జోగి కార్యక్రమాలకు హాజరవుతున్నారు, మురికి టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్నావు. క్రీస్తును నీ భర్తగా పిలుచుకుంటూ ఆయనతో ఆయన మీద వ్యభిచారం చేస్తున్నావు. ఎంతమంది ఉన్నారు వ్యభిచారణలు ఇక్కడ? పురుషులైనా స్త్రీలైనా వ్యభిచారణ కిందకి లెక్కగా వస్తారు. నీవు ఈ టెలివిజన్ కార్యక్రమాలు చూస్తూ, అర్థమవుతుందా సహోదరులారా? అందుకొరకే మన ఇంట్లో టీవీ ఎందుకు ఉండకూడదు? మనము వేశ్యలుగా మారుతాం కాబట్టి మన ఇంటిలో టీవీ ఉండకూడదు. మురికి టెలివిజన్ కార్యక్రమాలు చూస్తున్నావు, క్రీస్తును నీ భర్తగా పిలుచుకుంటూ ఆయనతో ఆయన మీద వ్యభిచారం చేస్తున్నావు. నేను ధనవంతుడను, నాకు కొదవలేదు అని నీవు అనుకొనుచున్నావని బైబిల్ చెప్తుంది. అయితే నీవు దిగంబరివని, దిక్కుమాలివాడివని, గుడ్డివాడివని, దరిద్రుడవని, అది ఎరుగని వాడవని ఆయన చెప్పుచున్నాడు. దీపము వెలిగించి ఇంటిని ఊడ్చు సమయం ఇదే. మన టీవీని పడవేసే సమయం ఇదే. మన సీరియళ్ళు పడవేసే సమయం ఇదే. మనకున్న సమస్యని పునరుద్ధరించుకోవాల్సిన సమయం ఇదే. ఇంటిని ఊడ్చు సమయం ఇదే. ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.